you can come out from all your miseries. Not only the physical ailments, mental ailments, family wellness లో బాగలేదు, ఫ్యామిలీ రిలేషన్షిప్ లో బాగలేదు, నైబర్హుడ్ లో బాగలేదు, వర్క్ ప్లేస్ లో కొలిక్ తో బాగలేదు, సొసైటీలో బాగలేదు, మిసరీస్ అన్ని విధమైన మిసరీ, పాపం, కోపం, దుఃఖం, భయం అన్నిట్లో బయట వచ్చేస్తారు. ఎందుకనేది మీకు క్లాస్లో తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ద అక్యుపెంచర్ క్లాస్, మీకు చెప్పాను కదా, దిస్ ఇస్ అ మాస్టర్ క్లాస్, సెల్ఫ్ కల్పింగ్ క్లాస్ కూడా చెప్పొచ్చు. మీరు మీతో చూసుకుంటారు అనమాట. ఆఫ్టర్ దిస్ కోర్స్ యూ నెవర్ ఎవర్ గో టు సెర్చ్ సంథింగ్, నాలెడ్జ్ కోసం వెళ్ళాలి, దానికోసం వెళ్ళాలి అనేది ఉండదు అనమాట. మోస్ట్లీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్, రిలేటివ్స్, వాట్ ఓవర్ మేబీ. మీకు తెలిసిన వాళ్ళందరూ మీరు మీతో జ్ఞానం విహం చేయవచ్చు. నాట్ ఓన్లీ అక్యుపెంచర్, కంప్లీట్ లైఫ్ సైన్స్. యూ కెన్ బికమ్ అ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ అ సొసైటీ. బికాస్ అన్ని స్టూడెంట్స్ నాకు చెప్తూ ఉంటాను, యు ఆర్ నాట్ ఓన్లీ ద అక్యుపెంచర్ హీలర్, యు ఆర్ ద పబ్లిక్ పర్సనాలిటీ. తెలిసే విధం, తినే విధం, చూసే విధం, మాట్లాడే విధం అన్ని మారిపోతుంది ఆఫ్టర్ దిస్ కోర్స్. దెన్ యువర్ ఫైనాన్షియల్ షార్టేజ్ విల్ బి రిసాల్వ్డ్. ఇది ఎట్లా చెప్తున్నారు? ఎస్, రైట్ టు బి రిచ్ అనేది ఒక సూత్రం ఉంటుంది, ఫార్ములా ఉంటుంది, అది మీకు చెప్పిస్తున్నాను. ఫైనాన్షియల్ షార్టేజ్ ఉండదన్నమాట. నాట్ లైక్ అంబానీ పెద్ద పెద్ద వాడు కాదు. ఎనఫ్ మనీ, వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్, ఎట్లా తీయాలి, ఎంత తీయాలి, ఎప్పుడు తీయాలి, ఐ విల్ లెట్ యూ నో. బికాస్ బీయింగ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఆల్ఫా మైండ్ పవర్ కోచ్ అనమాట. నేను చాలా చాలా క్లాస్ అటెండ్ చేయను. ప్రాక్టికల్గా ఐఎమ్ స్టేబుల్, ఫైనాన్షియలీ ఎనఫ్ అండ్ స్టేబుల్ నా. ఓకే, అది మీకు పెద్దదిగా నేను చెప్ప అవసరం లేదు, మీరు వచ్చి నన్ను చూస్తేనే తెలిసిపోతుంది. నా విజన్ ఏమంటే అక్యుపెంచర్ క్లినిక్ ఒక చిన్న షాప్ లాగా ఉండకూడదు, ఒక పెద్ద బిల్డింగ్ లో ఉండాలనేది నా విషయం. ఇప్పుడు ఆ విజన్ సాధ్యమాగి నా ఆ ప్లేస్ లో కూర్చుంటాను అనమాట. యూ కెన్ లివ్ లైఫ్ వితౌట్ టెలింగ్ లైఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. అబద్ధం చెప్పరు మీరు, అబద్ధం చెప్పేదానికి అవసరం లేదు. ఆఫ్టర్ దిస్ కోర్స్ డోంట్ మార్కెటింగ్, డోంట్ కన్విన్సింగ్, డోంట్ చీటింగ్, డోంట్ బ్రెయిన్ వాష్ ద పీపుల్ అనమాట. యూ కెన్ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రైట్ వే. ఇది రైట్, ఇది రాంగ్ అనేది మీకు తెలిసిపోతుంది. యూ కెన్ బికమ్ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రైట్ వే. సరి అయిన దారిలో వెళ్తారు మీరు 200%. బికమ్ ప్రొఫెషనల్ హోలిస్టిక్ హీలర్. ఇక రెండు విధమైన స్టూడెంట్స్ ఉన్నారు. నాకు నా ఫ్యామిలీ కోసం చదివేదానికి వస్తున్నాను, లేదా నాకు ఈ జ్ఞానం కావాలి అని వచ్చేవాడు ఒక కేటగిరీ. లేదు సార్, నాకు ఫైనాన్షియల్గా కొంచెం బాధ ఉంటుంది, నాకు ప్రొఫెషనల్గా ఎక్కడ వెళ్తా కానీ సెట్ అవ్వట్లేదు, దీంతోనే ఒక ప్రొఫెషనల్గా నేను చేయాలి, నా కెరీర్గా అది యూజ్ చేయాలనే వాళ్ళు కూడా ఇది యూస్ అవుతుంది. వాళ్ళకి ఒక హోలిస్టిక్ హీలర్ అని ఒక డీటెయిల్గా ఒక టైటిల్ విత్ గెజెట్ కాపీలా ఇచ్చేస్తాం అన్నమాట. యూ కెన్ షో దట్ హోలిస్టిక్ హీలర్ ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, యూ హ్యావ్ అ అథారిటీ టు షో దట్. దెన్ హోలిస్టిక్ హీలర్ టైటిల్ అంటే మెంబర్షిప్ అని ఉంటుంది. ఇది మన అకాడమీ బెనిఫిట్ ఆఫ్ ద ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ బెనిఫిట్ అన్నమాట. ఓకే, కోర్స్ డీటెయిల్ కండక్టెడ్ త్రూ ప్రాజెక్ట్ పీపీటీలో ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉంటుంది. ప్రాజెక్టుల సబ్జెక్ట్ అన్ని ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ చిన్న శబ్దం, ఈ ఇంగ్లీష్ అర్థం చేసేటట్టు మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. సో నాకు అన్ని తెలుగులే కుదరదు, బికాస్ ఫ్యూచర్లో అన్ని ఇంగ్లీష్లో వస్తుంది. ఇది చిన్న చిన్న ఇలాంటివి స్లైడ్స్ వస్తూ ఉంటుంది. దీంతో చదివి మీకు అండర్స్టాండింగ్ అయినట్టు స్టూడెంట్స్ ఐ రిక్వైర్డ్. దెన్ షార్ట్లీ ప్లాన్ టు సెటప్ డిజిటల్ బోర్డు. షార్ట్లీ డిజిటల్ బోర్డు ఉంటుంది కదా, బోర్డులే రాసేది, అది కొటేషన్ తీస్తూ ఉంటున్నాము. కరెక్ట్గా వెర్షన్ దొరకట్లేదు మాకు, అది వీఆర్ వెయిటింగ్ 1 or 2 months వచ్చేస్తుంది. దెన్ అనాటమీ మోడల్స్ అవైలబుల్, కొత్తగా అనాటమీ మోడల్స్ అవైలబుల్ పెట్టాము. అన్ని 12 అనాటమీస్ మనకు ఉంటుంది. అక్యుపెంచర్ చెప్పి ఆ 12 అనాటమీస్ మోడల్స్ ఉంటుంది. దీని లైబ్రరీ ఫెసిలిటీస్ అవైలబుల్ అనమాట. నా చదివే బుక్, నా బాబు యాక్చువల్లీ ఇప్పుడు 2nd year MD చేస్తున్నాడు. బాబు మెడికల్ బుక్ ఉంటుంది కదా, అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, గైనికాలజీ, ఎంబ్రియాలజీ, ఫోరెన్సిక్ అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటుంది లైబ్రరీలో. మంత్లో ఒకసారి క్లాస్కి వచ్చినప్పుడు నెక్స్ట్ 1 month వరకు ఆ బుక్ తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. లంచ్ అండ్ రిఫ్రెష్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు లంచ్కి తెలియదు, ఇక్కడే లంచ్ దొరుకుతుంది. 2nd floorలో క్లాస్ రూమ్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో, 1st floorలో లంచ్ ఉంటుంది. తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి పక్కన ఒక వాకింగ్ వెళ్ళి మళ్ళీ క్లాస్లో రావచ్చు. స్నాక్స్, టీ, కాఫీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ ఇచ్చేస్తాం.
ఎవరి ఆఫ్టర్నూన్ సెషన్ సింగిల్ నీడిల్ ప్రాక్టీస్ ఉంటుంది. మార్నింగ్ అన్ని థియరీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ ఫ్రమ్ డే 1 మీ చేతిలో నీడిల్ ఇచ్చేస్తాము. సెకండ్ మంత్ నుంచి మీరు ఒక డబ్బా క్యారీ చేస్తారు, కిట్. ఆఫ్టర్నూన్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఈచ్ ఆపోజిట్ మీతోనే కొలీగ్తోనే. While studying, students can join BPC if required to get registered from allied health. ఇప్పుడు అక్యుపంచర్ ప్రొఫెషనల్స్ అన్ని అలైడ్ హెల్త్ లో రిజిస్ట్రేషన్ తీస్తున్నారు. నేను కూడా అప్లై చేశాను, బట్ స్టిల్ ఇట్స్ పెండింగ్ అన్నమాట. అబౌట్ అక్వారికా అకాడమీ, ఇది ఒక నేషనల్ లెవెల్ అటానమస్ బాడీ అన్నమాట. రిజిస్టర్డ్ అండర్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సెక్షన్ 80 కంపెనీ అంటారు. సొసైటీ ట్రస్ట్ ఉంటుంది, దాని తర్వాత సొసైటీ ఇది రెండేమి స్టేట్ లెవెల్ అనమాట. ఇదేమి నేషనల్ లెవెల్. Anywhere India we can practice, anywhere India we can open the institute. It's legally authorized to India and abroad anamata. Main objective of this foundation chudandi, the promote holistic health and preventive health care through quality education, professional training, research and natural evidence informed healing. ఇది ఎందుకు నేను ఆలోచన ఎందుకు స్టార్ట్ చేశానంట, ఫస్ట్ దీని ముందు బిఎస్ఎస్ సర్టిఫికేట్ మీద తీసి స్టూడెంట్కి ఇచ్చాను. కానీ బిఎస్ఎస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నమాట. నా చేతులు కాదండి, మీరు ఎక్కడైనా చేసుకోండి, మీ లోకల్ బాడీలో చేసుకోండి. అందుకే దీని వెనకాల ఒక మెంబర్షిప్ రికగ్నిషన్ పెడుతున్నాం. మెంబర్షిప్ అంటే ఆల్ ఇండియా హోలిస్టిక్ హీలర్ అసోసియేషన్ అనేది ఇప్పుడు పని జరుగుతూ ఉంటుంది లీగలీ. ఇలాంటివి లోగో పెట్టి ఇండియన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అథారిటీ నెంబర్ తీసుకొని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఆ ఫామ్లో ఆ మెంబర్షిప్ మీకు ఇచ్చి ప్రాక్టీస్ ఇచ్చేదానికి నేను చాలా వరకు ట్రై చేశాను. ఎందుకంటే ఈ అక్యుపంచర్ అనే ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వేస్ట్ అవ్వకూడదండి. ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ చేస్తున్నాము, ఒక థెరపీ ప్రాక్టీస్, దాని వెనకాల యూనివర్సిటీ ఇంపార్టెంట్ అవసరం లేదు, బోర్డు అవసరం లేదు, అకాడమీ అవసరం లేదు. అకాడమీ, యూనివర్సిటీ, బోర్డు అన్ని ఒక నాలెడ్జ్ ఇచ్చేదన్నమాట. రెగ్యులేట్ చేసేది ఒక బాడీ కావాలి. దానికి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ఒక లీగల్ అథారిటీ, ఒక ఆడిటర్, ట్రెజరర్ అన్ని ఉండాలి. ఇదన్నీ మనము వెల్నెస్ అకాడమీ ఫౌండేషన్ అంటే సెక్షన్ 8 కంపెనీ చెప్పిన దాని కింద దీని రిజిస్ట్రేషన్ చేసి దీని పని జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ యూ విల్ గెట్ అ మెంబర్షిప్ విత్ దిస్ బాడీ అన్నమాట. ఇది ఎందుకు యూస్ అవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ దిస్ సబ్జెక్ట్ అసలు లీగలీ చేయాలంటే చేయవచ్చు. ఎవరెవరు చేయొచ్చు? ఎవరెవరు మళ్ళీ చెప్పండి కదా, ఫస్ట్ మెడిసిన్ ఇవ్వకుండా, డ్రగ్స్ ఇవ్వకుండా, మెషినరీ మెటీరియల్ ఇవ్వకుండా, అబద్ధం చెప్పకుండా, బాడీ మైండ్ సోల్తో కనెక్ట్ చేసే హోలిస్టిక్ హీలింగ్, ఎనర్జెటిక్ హీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యోగా థెరపిస్ట్, రెకీ హీలర్, ప్రాణిక్ హీలర్, సుజోగ్ థెరపిస్ట్, అక్యుప్రెషర్, మరుగు థెరపీ, హెర్బల్ మెడిసిన్, ఫుడ్ రెమెడీ చేసేవాళ్ళు, డైట్ అండ్ న్యూట్రిషన్, సైకాలజిస్ట్. సో వితౌట్ యూజింగ్ మెడికేషన్, మెషినరీ, డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ ఇవ్వకుండా ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ దీంట్లో బాడీలో మెంబర్షిప్ ఇస్తాము. ఈ పని జరుగుతుంది. ఇది ఇండియా లెవెల్లో నేను కొద్దిగా తీసుకువెళ్ళాలని ఉద్దేశంలో ఉంటున్నాను అనమాట. సో దీంట్లో మీకు మెంబర్షిప్ దొరికిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ వస్తాం కొంచెం నిదానంగా. యూ మస్ట్ నో అబౌట్ వరల్డ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు మెడికల్ సిస్టంలో రెండు విధమైన మెడికల్ ఉంటుంది. ఒకటి కన్వెన్షనల్, అదేమంటే మోడర్న్ వెస్టర్న్ బయోమెడిసిన్. ఒకటి ట్రెడిషనల్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్ అన్నమాట. మన ఇండియాలో దీంతో ఏం చెప్తారు? ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం. దీంతో ఏమి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం. దాదాపు మోర్ దెన్ ఇదేమి ఎస్టర్డే వరకు డేటాలో మోర్ దెన్ 300 మెడికల్ అండ్ థెరపటికల్ సిస్టమ్ ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద. దీంట్లో ట్రెడిషనల్ మెడిసిన్ ఉంటుంది కదా, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, ట్రెడిషనల్ జాపనీస్ మెడిసిన్, ట్రెడిషనల్ కొరియన్ మెడిసిన్, ట్రెడిషనల్ తాయివాన్ మెడిసిన్, ట్రెడిషనల్ ఆఫ్రికన్ మెడిసిన్, అన్ని వాళ్ళ దేశంలో ఏదో మెడిసిన్ అన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద వచ్చింది అన్నమాట. ఇదన్నీ ట్రెడిషనల్ కాంప్లిమెంట్ అంటే ఇంటగ్రేటివ్ మెడిసిన్ వచ్చింది. ఇది లేకుండా థెరపీస్ ఉన్నాయి కదా, ప్రాణిక్ హీలింగ్, రేకీ హీలింగ్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, వాకింగ్, డయట్, న్యూట్రిషన్, ఫోక్ మెడిసిన్, గ్రానీ థెరపీ, మర్మ థెరపీ, సిద్ధ, యునాని అన్ని దీని కింద వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు ఇది చెప్తానంటే ఎనీ సింగిల్ మెడిసిన్ అవుట్ ఆఫ్ దిస్ 300 ఒక్క మందులు కూడా ఇండిపెండెంట్ గా రోగంతో తీయదు. షుగరా నా చూసుకుంటాను, నువ్వు ఏమైనా చేసుకో. బీపీఆ నేను చూసుకుంటాను, నువ్వు ఏమైనా చేసుకో. కరోనానా నేను చూసుకుంటాను, నువ్వు ఏమైనా చేసుకోండి. ఒక్క వైద్యం కూడా
చెప్పదు, చెప్పకూడదు, చెప్పేదానికి కుదరదు. రోగంలో రెండు ఉంటుంది, కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్. ఎందుకంటే అక్యుపంచర్ అన్ని డువాలిటీలో చూస్తూ ఉంటుంది, అన్ని రెండు, అన్ని ఎంత ఒక 100 ఉందని దాకా కంపైల్ చేసి రెండు లోపల తీసుకొచ్చేస్తుంది. అందులో ఫస్ట్ ఏమి టైప్ ఆఫ్ డిసీజ్లో కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ అనేది ఏమి వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, పారాసిటిస్. ఇన్ సింపుల్, ఏ రోగానికి వెనకాల క్రిముల పేరు ఉంటుందో కమ్యూనికబుల్ అన్నమాట. ఎయిర్ బాన్, వాటర్ బాన్, ఇది మూలగా ఫుడ్ బాన్. దీని మూలంగా పోతూ వెళ్తూ ఉంటుంది, జనాలకు పెరిగిపోతుంది. ఇది కమ్యూనికబుల్ డిసీజ్. చాలా డేంజర్ కదా. కరోనా చూసాం కదా, కరోనా, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, ప్లేగ్ ఏమేమో చూసాం, కలరా, బ్యాక్టీరియా. కానీ ఇది వెరీ డేంజరస్ డిసీజ్ అన్నమాట. దీనికి మందులు ఉంటుంది, వ్యాక్సినేషన్ ఉంటుందిగా, యాంటీబయాటిక్ ఉంటుందిగా, వెళ్ళిపోతుంది, వస్తుంది. ఒక కరోనా వస్తుంది, స్వైన్ ఫ్లూ వస్తుంది, డెంగ్యూ వస్తుంది, బ్లేక్ వస్తుంది, వెళ్ళిపోతుంది. పాండమిక్ అంటారు కదా, గుంపులుగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వెరీ డేంజర్, బట్ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. సెకండ్ వచ్చి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఏమి చూడండి, డయాబెటిక్, షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్, ఒబిసిటీ, అల్జీమర్, పార్కిన్సన్స్, సోరియాసిస్. ఏమేమి ఇది పేరు మీకు నోరులో వస్తుందో అన్ని పేరు చెప్పండి. దాదాపు 3600 నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటుందన్నమాట. దానికి ఒక్కొక్క పేరేమి మెటబాలిక్ డిసార్డర్. సింపుల్గా మన దేశీ లాంగ్వేజ్లో, మన ఊరు లాంగ్వేజ్లో చెప్పాలంటే, తినేది పూర్తిగా జీర్ణం అవుతుంది. అనేది మన మైండ్ ఎలా పడిపోయింది. తింటున్నాము, మోషన్ వెళ్తున్నాము, అది జీర్ణమైంది లేదు. 4 స్టేజ్ ఉంటుంది: ఇన్హలేషన్, డైజెషన్, అసిమిలేషన్, ఎలిమినేషన్. అబ్జర్ప్షన్, అసిమిలేషన్, ఎలిమినేషన్. ఈ 4 ప్రాసెస్ చక్కగా లేదంటే అది ఇట్స్ నాట్ అ డైజెషన్ అనమాట. తింటున్నాము, మోషన్ పోతాము, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఉండదు అనమాట. అక్కడ ఐరన్ దొరకదు, ప్రోటీన్ దొరకదు, విటమిన్ దొరకదు, కాల్షియం దొరకదు. టెస్ట్ చేస్తా అది తక్కువ, విటమిన్ B12 తక్కువ, అది తింటే మందులు వాడుతూ ఉంటాం. దానికి రీజన్ ఏమి ఇండైజెషన్ అనమాట. ఇది మీకు క్లాస్లో ఈజీగా చాలా చక్కగా మీరు చదువుతారు. నెక్స్ట్, ఇంక్రీజ్ రేషియో ఇన్ హెల్త్ హజార్డ్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇంకా 10 years తర్వాత చాలా మంది హీలర్స్గా అవసరం. చాలా మంది హీలర్స్గా అవసరం. నేను చదివేటప్పుడు అక్యుపంచర్ అనేది ఏమీ తెలియదు వాళ్ళకి ఫస్ట్ అక్యుపంచర్ సబ్జెక్ట్ చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్కి రాదు. ఇప్పుడు అక్యుపంచర్ అనేది బప్పుడికి అక్సెప్ట్ చేసుకున్నాను. ఇంకా 10 years తర్వాత ఇంకా అడ్వాన్స్గా ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, ఎంతో విధమైన ఏఏ వస్తా కూడా హెల్త్ విషయంలో క్లాసిక్ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఆ హెల్త్ ఇస్ నేచురల్. ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత ఏఐ ఉండని, ఒక్క డ్రాప్ బ్లడ్ ఇన్వైట్ చేసేదానికి కుదరదు, ఒక్క డ్రాప్ స్పర్మ్ ఇన్వైట్ చేసేదానికి కుదరదు అన్నమాట, తయారు చేసే కుదరదు అనమాట. ఎంతో ఇన్వైట్ చేస్తాం, ఇక్కడ నుంచి మంటల ప్లానెట్ వెళ్ళి తిరిగి వస్తాం. ఒక్క డ్రాప్ బ్లడ్ ఆర్టిఫిషియల్ బ్లడ్ సప్లై రెడీ చేసేదానికి కుదరదు. ఇట్స్ నేచర్స్ బ్యూటీ అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితిలో హీలర్స్ చాలా అవసరం. ఇంకా 10 years తర్వాత ఈ హోలిస్టిక్ హీలర్కి చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. యూ రైట్ ఇట్ యువర్ హార్ట్ అని నాకు చెప్పేది ఈ రోజు నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, 2024-2014గా ఇది రికార్డ్ అనమాట. నా ఇష్టంగా రాయలేదు, రికార్డ్ అనమాట. సో ఇన్ ఓవరాల్ నౌ 2024 156% కరెంట్ ఇండెక్స్ చూడండి, 56% పెరిగింది అనమాట. 100 నుంచి 156 పెరిగింది. 56% 10 yearsలో పెరిగింది. నెక్స్ట్ 10 yearsలో డబుల్ అవుతుంది. సో వై ఐఎమ్ షోయింగ్ దిస్ అన్నమాట. దిస్ సిలబస్, దిస్ విజ్డమ్ ఇస్ రిక్వైర్మెంట్. ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్, నాట్ ఓన్లీ ఫర్ ద సొసైటీ, అట్లీస్ట్ అవర్ హోమ్, అట్లీస్ట్ అవర్ నియర్ అండ్ డియర్, అట్లీస్ట్ అవర్ నైబర్హుడ్, అట్లీస్ట్ అవర్ కమ్యూనిటీ, అట్లీస్ట్ అవర్ సొసైటీ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఇవి తెలుసుకోవాలి. మనది దీంట్లో మనం ఉండకూడదు అన్నమాట, దీని లోపల. ఓకే, ఈ ట్రాప్లా పడకూడదు. ఫుడ్ అనే ట్రాప్లా, నాన్ కమ్యూనికేషన్ అనే ట్రాప్లా, సైకోసోమాటిక్ ట్రాప్లా, దీంట్లో మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్, ద ఎగ్జిస్టింగ్ హెల్. తెలుసు కదా, హెల్ అంటే నరకం.
ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి చూసారా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది? ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు చూడండి, గాంధీ హాస్పిటల్, మీరు సిటీలో ఉన్న సిటీ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఉంది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, క్యాజువాలిటీస్, ఐసీయూస్, డయాలసిస్. ఎందువల్ల పోతున్నారు? రేర్లీ 10% ఫర్ యాక్సిడెంటల్లీ పోయేవాడు, బండిలో యాక్సిడెంట్లో ఒక కొలాప్స్ అయి పడిపోయి. కానీ మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళందరూ లేట్ నైట్లో ఎమర్జెన్సీ వచ్చి వెళ్తారు. లేట్ నైట్ ఎమర్జెన్సీకి ఎందుకు వస్తుందని మీకు క్లాసులు ఇస్తున్నాను. ద నైట్ రిచువల్, మార్నింగ్ రిచువల్ అని 2 విషయాలు చెప్తాను. అది ఒక్కటి చేస్తా చాలు, జీవితకాలం మనకు, మన ఇంట్లోనో, మన పిల్లలకు ఎమర్జెన్సీ అనేది ఉండదు. ద గ్రేటెస్ట్ హెల్ప్ టు మెయిన్ కైండ్, అన్ని విధమైన హెల్ప్లో మంచి హెల్ప్ ఏది తెలుసా మీకు? ఒక ఆయన రోగంలో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి చూడండి, దేవుడు లాగా చూస్తాను. దేవుడు అంటారు, ఎక్స్పీరియన్స్లో చెప్తాను. డబ్బు ఇవ్వండి, మీరు 100 రూపాయలు ఇవ్వండి, ఒక ఆయన వచ్చి 100, 10 ఇచ్చిన తర్వాత వాడు పెద్దవాడు అయిపోతాడు. మీకు ఒక ప్యాంట్ షర్ట్ ఇవ్వండి, ఒక ఆయన ప్యాంట్ షర్ట్, ఒక బెడ్షీట్ ఇస్తే వాడు పెద్దవాడు అయిపోతాడు. ఒక బుక్ ఇవ్వండి, ఒక బుక్, పెన్ను, పెన్సిల్ వచ్చి ఒక డబ్బు ఇస్తే వాడు పెద్దవాడు అయిపోతాడు. డ్రెస్ ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి, మర్చిపోతారు. మీతో కానీ ఎవరైనా ఎక్కువ ఇస్తా మీతో మర్చిపోతారు. ఇది హ్యూమన్ నేచర్. ఇది రోగం ఉండేటప్పుడు మీరు హెల్ప్ చేసి చూడండి, దేవుడు అంటారు. పాదం టచ్ చేస్తారు, కాళ్ళు మొక్కుతారు. మీకు మీ ఓన్ బిలీవ్. మీకు ఇది మీకు ఇక్కడి నుంచి చెప్తా, లైఫ్లో మీకు ఫీల్ చేస్తారు గీత. సో పెద్ద హెల్ప్ ఏమి రోగంలో ఉండే వాళ్ళకు హెల్ప్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ డిసీజ్ తెలుసా మీకు? వైరస్, బ్యాక్టీరియా కాదు, డయాబెటిక్ కాదు, అన్ని రోగంలో పెద్ద రోగం ఏమి తెలుసా? గ్రేటెస్ట్ డిసీజ్ ఇగ్నోరెన్స్. నాలెడ్జ్ లేదు, హెల్త్ నాలెడ్జ్ లేదు. అన్నింటిలో నాలెడ్జ్ ఉంటుంది. మెకానికల్ తెలుసు, ఎలక్ట్రికల్ తెలుసు, ఏఐ తెలుసు, అన్నీ తెలుసు. నా రోగం అనేది ఏమీ తెలియదు. ఒక చిన్న రోగం ఇస్తే మందులు తినేవా, ఏ మందులు వాడాలి చూస్తాం. రోగం ఎందుకు వచ్చింది, రోగం అంటే ఏమి? నాలాగా ఏజ్ ఉండేవాళ్ళు అదాలు వేయలేదు, నాన్న ఎందుకు స్పెక్స్ వేయాలి? నాలాగా ఉండేవాళ్ళకి క్యాన్సర్ రావట్లేదు, ముక్కు ఆయనకి ఎత్తుకొచ్చింది. సో ఆలోచన లేదు, హెల్త్ నాలెడ్జ్ లేదన్నమాట. యూఆర్ బార్గెన్ ఎనీవేర్. అన్ని విషయంలో బార్గెన్ చేస్తూ ఉంటాం. ఒక 10 రూపాయల కూరగాయలను కూడా బార్గెన్ చేస్తాం. ఒక పెద్ద ఆవిడ అమ్మితే మార్కెట్లో చూస్తాను. ఇక్కడ హెల్త్ అని వెళ్ళగానే, సార్ నేను ఏమి కావాలో తీసుకోండి, నన్ను కాపాడండి, నాకు న్యాయం చేయండి, నా నాయనకి న్యాయం చేయండి, నా అమ్మతో న్యాయం చేయండి, ఎంత కావాలో పర్వాలేదు, ఏ పెద్ద హాస్పిటల్ రాసేయండి, పెద్ద డాక్టర్ పిలవండి. బికాస్ ఇట్స్ ఇగ్నోరెన్స్ మూలంగా మనము చాలా కష్టపడుతున్నాం, ఎస్పెషల్లీ ఇన్ ద హెల్త్ మ్యాటర్. ద గ్రేటెస్ట్ మెడిసిన్, ద హిపోక్రేట్స్, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ చెప్పారనమాట. ద గ్రేటెస్ట్ మెడిసిన్ ఆఫ్ ఆల్ ఇస్ టీచింగ్ పీపుల్ హౌ నాట్ టు నీడ్ ఇట్. మందులు అవసరం లేదనేది చెప్పి, అది మీకు పెద్ద ట్రీట్మెంట్, పెద్ద మెడిసిన్, వరల్డ్లో గ్రేటెస్ట్ మెడిసిన్ ద వరల్డ్. ఇది ఒక కోట్ అనమాట. ఎవరు చెప్పేది? హిపోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ చెప్పారనమాట. ద గ్రేటెస్ట్ మెడిసిన్ ఆఫ్ ఆల్ ఇస్ టీచింగ్ పీపుల్ హౌ నాట్ టు నీడ్ ఇట్. ఈ విషయం నా క్లినిక్లో 20-25 ఇయర్స్గా జరుగుతూ ఉంటుంది. చెప్తూ ఉంటున్నాను. 10 మందికి చెప్తా, 100 మందికి చెప్తా, 10 మంది వింటా కూడా చాలు, 1 మంది వింటా కూడా చాలు అని చెప్తూ ఉంటున్నాను అనమాట. మీరు కూడా ఈ ట్రీట్మెంట్కి గ్రేటెస్ట్ మెడిసిన్ చదువుకుపోతున్నారు. నెక్స్ట్ ద తావోస్ 8-fold పాత్ అని ఉంటుంది. ఇది అట్లే సబ్జెక్ట్ ఒక ఐడియా కోసం చేసుకోండి. ఇది మీకు ఇంట్రడక్షన్ క్లాస్ కూడా ఉండొచ్చు. 8-fold పాత్, ఈ లోగో మీరు చూసిండే, ఇది సెంట్రల్ ఉన్న లోగో చూసింటారు, అక్కుపంచర్ డాక్టర్ అందరూ వేసేది అనమాట. ఇది ఈ లోగో చూసింటారు మీరు. 8-fold పాత్ ఉంటుంది. ఎట్లా మన యోగ సూత్రముల యామ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార అన్ని ఒక 8 సూత్రాలు ఉంటుంది కదా యోగ సూత్రం. అదిలాగే వీళ్ళు తావోయిజంలో ఒక సూత్రం ఉంటుంది. దాంట్లో 5th వచ్చేది ద తావో ఆఫ్ హీలింగ్ ఆర్ట్ అని చెప్తారు అనమాట. తావో ఆఫ్ ఫిలాసఫీ, తావో ఆఫ్ రీవైటలైజేషన్, తావో ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్, తావో ఆఫ్ ఫర్గటన్ డైట్, దాన్ని మీకు ఇంట్రడక్షన్లో క్లాస్ చెప్తాను. ద తావో ఆఫ్ సెక్స్ విజ్డమ్, ద తావో ఆఫ్ మాస్టరీ, ద తావో ఆఫ్ సక్సెస్, సైకాలజీ, ఫుడ్, ఫిజికల్, ఎక్సర్సైజ్, ఫిలాసఫీ, అన్ని తావోలో ఉంటుంది. అన్ని సైకాలజీ, మెటాఫిజిక్స్ అన్నమాట. అన్ని ద తావో ఆఫ్ హీలింగ్ ఆర్ట్లో ఒక పార్ట్ ఏమి అక్యుపంక్చర్.
టవ్ ఆఫ్ హీలింగ్ ఆర్ట్ అని ఉంది కదా, దాంట్లో ఒక బిట్, ఒక పార్ట్, ఒక పోర్షన్ సపరేట్ ఏమి టవ్ ఆఫ్ హీలింగ్ ఆర్ట్. నెక్స్ట్ ఇది చూసారా, ద 8 పిల్లర్స్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఉంటుంది కదా. ఇప్పుడు మన అక్యుపంక్చర్ అనేది మాత్రం ట్రీట్మెంట్ కాదన్నమాట. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో 8 సిస్టమ్ ఉంటుంది. 8 సిస్టంలో ఒక్క పోర్షన్ ఇది అక్యుపంక్చర్. ఇప్పుడు మన అక్యుపంక్చర్ మాత్రం చేస్తూ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటున్నాము. ఇట్స్ నాట్ మోడర్న్ అక్యుపంక్చర్ అనేది ఏమిటి, విత్ మెషినరీస్ డయాగ్నోస్టిక్ మెడిసిన్ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ మోడర్న్ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నాను. మోడర్న్ మెడిసిన్ చదివేది, మోడర్న్ అక్యుపంక్చర్ చదివేది అనమాట. ఎండి అక్యుపంక్చర్ అని ఒక ఫ్యాక్ట్ సర్టిఫికేట్, శ్రీలంకన్ సర్టిఫికేట్ అని అందరికి ఉంటుంది. ఇప్పుడు పాత వాళ్ళందరి దగ్గర ఉంటుంది. ఒక ఆయన సర్టిఫికేట్ ఇంట్లో కొట్టి అందరికీ చేశారు. శ్రీలంకన్ ఓపెన్ యూనివర్సిటీ ఇది. అట్లాంటిది లేదు, అక్కడ ఏం లేదు. చిన్న పాత ఇల్లు అన్నమాట, ఆన్లైన్ చేసిన ఇల్లు అది ఇచ్చారని చెప్తున్నారు. అప్పుడు పెద్ద పెద్ద నీడిల్, 2 చూన్ 3 చూన్ నీడిల్ ఉంటుంది. నీడిల్ చూన్ అంటే ఒక సెంటీమీటర్ అన్నమాట. మెజర్మెంట్ ఆఫ్ ద చైనీస్ టర్మ్స్ లో చూన్ అంటారు, CUN. పెద్ద పెద్ద నీడిల్లో ఎలక్ట్రికల్ స్టిమ్యులేటర్లు పెట్టి ఒక 20-30 నీడిల్ పెడతారు. ఆ ఛానల్ నీడిల్ పెట్టారు. దాని ఒక చార్ట్స్ ఉంటుంది, చూస్తూ ఎవరికైనా పెట్టచ్చు, బుక్ ఉంటుంది. ఒక ఆవరేజ్గా తలనొప్పికి ఈ పాయింట్స్, నడు నొప్పికి ఈ పాయింట్స్, పాద నొప్పికి ఈ పాయింట్స్ అని ఒక పెయిన్ మేనేజ్మెంట్కి. ఇది తప్పు కాదు, మంచిదే, కానీ ఓన్లీ ఫర్ పెయిన్ మేనేజ్. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే ఇట్స్ ఎలక్ట్రికల్తో స్టిమ్యులేట్ చేస్తాం. అప్పుడు కొంచెం ప్లస్ మైనస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది క్లాసికల్ అక్యుపంక్చర్. ఇది చేసినప్పుడు ఒక కమర్షియల్గా చేసాం మేము ఫస్ట్లో. ఇది ఎట్లా, పేషెంట్ వస్తారు, వారానికి డైలీ నీడిల్ పెట్టాలి, ఒక బెడ్ ఉంటుంది, చూస్తే ఒక హాస్పిటల్ లాగా సెటప్ ఉంటుంది, వెయిట్ మిషన్ ఉంటుంది, ఒక హాస్పిటల్ లాగా మోడర్న్ అక్యుపంక్చర్ కదా, మోడర్న్ హాస్పిటల్ లాగా చూపిస్తూ ఉంటాం. దెన్ ఒకసారి డాక్టర్ వజ్లూరామ్ గారితో మీట్ అయ్యాను. డాక్టర్ వజ్లూరామ్ ఒక చెప్పిన కదా, ఎండి అలోపతి మెడిసిన్, స్టాన్లీ మెడికల్ కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్. ఆ కాలంలో ఉన్న డాక్టర్ స్టాన్లీ మెడికల్ కాలేజ్లో ఒక ఎండి చేసేవాళ్ళు. సార్ వచ్చి ఇది అలోపతి అవసరం లేదండి, వేరే వేరే మెడిసిన్ ట్రై చేసి లాస్ట్లో ఈ క్లాసికల్ అక్యుపంక్చర్ చేశాను. ఫార్చునేట్లీ ఐఎమ్ ద లాస్ట్ బేచ్ ఆఫ్ డాక్టర్ ఫజ్లూర్ రహమాన్. నాకు తర్వాత వాళ్ళు ఎవరికి డైరెక్ట్గా చూపించలేదు, చెప్పలేదు క్లాస్. స్పిరిచువల్ హీలింగ్ వెళ్ళిపోయారు. ఈ క్లాసికల్ అక్యుపంక్చర్ వచ్చిన తర్వాత హోల్ మెడిసిన్గా అది చూడడం జరిగింది అనమాట. సింగిల్ నీడిల్, సింగిల్ పల్స్, సింగిల్ మినిట్ చెప్తూ ఏమి తినాలి, ఏ అవయానికి అవయం తెలిసిపోతుంది, ఏ అవయానికి ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏ రోగానికి ఏమి మానేయాలి, ఏమి వాడాలి. సింపుల్. దీంట్లో క్లాసికల్ అనేది ఏమంటే క్లాసికల్ మెథడ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదంలో కొంచెం, సిద్ధాలో కొంచెం, నేచురోపతిలో కొంచెం, హోమియోలో కొంచెం అన్ని తీసుకొని వితౌట్ మెడిసిన్, ఓన్లీ ఫుడ్ ఇస్ మెడిసిన్. మన వైద్యంలో చెప్తాము, మందులు తప్ప అన్ని తినొచ్చు, మందులు తప్ప అన్ని తినొచ్చు. పేషెంట్ అడుగుము, ఏం చేస్తుంటే అడుగుము. మన క్లినిక్ వచ్చేవాడికి తెలిసి ఉంటుంది. మన క్లినిక్లో బయటనే బోర్డు పెట్టినాము. ఇక్కడ పల్స్ చూసినప్పుడు అన్ని రోగం మన పల్స్లో తెలిసిపోతుంది. పేషెంట్ రోగం డీటెయిల్గా చెప్పేదానికి అవసరం చెప్పకూడదు, పేషెంట్ రోగం చెప్పకూడదు. కానీ పేషెంట్ అలవాటు ఏమి డాక్టర్ చూస్తే చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా మంది అక్యుపంక్చర్ హీలర్స్ వస్తున్నారు, వాళ్ళతో అక్యుపంక్చర్ ఎట్లా పనిచేస్తుందని తెలియదు అన్నమాట. ఇప్పుడు చెప్తాను, మన శరీరం ప్రపంచం రెండు ఒకటి. మనము మినియేచర్, పుట్టి ప్రపంచం, అదేమి పెద్ద ప్రపంచం, మైక్రోకాసం. మనము అది మేక్రోకాసం. అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది. పంచభూతాలు మన శరీరంలో ఉంటుంది, పంచభూతాలు బయట మేక్రోకాసంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పంచభూతం మంచిగా అవుతుంది, అన్ని మంచిగా అవుతుంది. ప్రపంచంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనే ఒక ఎనర్జీ ఉంటుంది. ఇది సైన్స్, ప్రూవన్ సైన్స్. ప్రపంచంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ అని ఒక అకల్ట్ సైన్స్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. మన శరీరం లోపల బయోమాగ్నెటిక్ ఎనర్జీ అని ఒక ఎనర్జీని ఉంటుంది. ఇది ఆల్సో సైన్స్. అక్కడ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇక్కడ ఉన్న బయోమాగ్నెటిక్ ఎనర్జీతో బ్యాలెన్స్ అయ్యి శరీరం పైన ఉండే ఎనర్జీ మెరిడియన్లో ఉన్న అబ్స్ట్రక్షన్తో తీసుకుంది. అక్యుపంక్చర్ బొమ్మ ఇక్కడ కూడా తెలుస్తుంది, అక్యుపంక్చర్ బొమ్మ ఉంటుంది, మెరిడియన్స్ లో ఉండే అబ్స్ట్రక్షన్ తీసుకుంది. అప్పుడు లోపల ఉన్న అవయం బ్యాలెన్స్ అవుతుంది.
అప్పుడు మన రోగం నుంచి బయటకు వస్తాం. సింపుల్. మీకు డీటెయిల్గా క్లాస్లో చెప్తున్నాను, విత్ ప్రాక్టికల్. కానీ క్లాసికల్ అక్కడ చెప్తాను. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్? సింగిల్ నీడిల్. సింగిల్ నీడిల్ ఒకే నీడిల్ తీసి 10 ప్లేస్లో 10 పాయింట్ల పిడిచేది కాదన్న. ఒకే పాయింట్, ఒకే నీడిల్. చాలా స్టూడెంట్స్ చెప్పారు, సార్ నేను సింగిల్ నీడిల్ యూజ్ చేస్తున్నాను, అక్కడ చదివాను ఇక్కడ చదివాను, కానీ ఒకే నీడిల్ తీసుకొని అది 5-6 పాయింట్లు వేస్తాం. రాంగ్, వేయకూడదు. పని చేయదు. మీకు కమాండింగ్ పాయింట్లో ఒకే పాయింట్లో వేయాలి. తప్పుగా చెప్పిస్తున్నారు. హోప్లెస్గా, కాన్ఫిడెంట్ లేకుండా, సబ్జెక్టుల ఫుల్ఫిల్ లేకుండా ఇబ్బందిలో ఉంటున్నారు. దెన్ ఏన్షియన్ పల్స్ డయాగ్నోసిస్. సింపుల్. 3 విధమైన పల్స్ ఉంటుంది. పల్స్ నాడి మాత్రం చూస్తాము, పేషెంట్ ఏమి అడగకూడదు. నెక్స్ట్ నేచర్ క్యూర్ మెథడ్. నేచర్ క్యూర్ ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఏ టేస్ట్ ఎప్పుడు తినాలి, ఏ కలర్, అది. దెన్ ఫుడ్ యాజ్ అ మెడిసిన్. దీంట్లో ఫాస్టింగ్ థెరపీ, ఫుడ్ థెరపీ, ఫ్రూట్స్ థెరపీ, యోగా, ప్రాణాయామం అన్నీ వచ్చేస్తుంది. ఫుడ్ యాజ్ అ మెడిసిన్, ఆయుర్వేద, సిద్ధ కాన్సెప్ట్. దెన్ టెలిపతి, యోగిక్ సైన్స్, మెటాఫిజిక్స్ అంటాయి, క్వాంటమ్ హీలింగ్ అంటాయి, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటాయి, డిస్టెన్స్ హీలింగ్ అంటాయి. ఇక్కడ క్వాంటమ్ హీలింగ్, డిస్టెన్స్ హీలింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మీకే ప్రాక్టికల్ క్లాస్లో ఫీల్ అవుతారు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరైనా అబ్రాడ్లో ఉంటున్నారు, వేరే ఊళ్ళో ఉంటున్నారు, వారికి ఏమైనా బాధ ఉంటుంది. యూ కెన్ గివ్ ఎ ఎనర్జీ త్రూ ద ఫోన్, త్రూ ద ఎనర్జీ అన్నమాట. ఒక మాట చెప్తారు కదా, వైబ్రేషన్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనివర్స్, సీన్ ద 3 terms: ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. సో ఇది మూడోగా వాళ్ళకి హీలింగ్ ఇవ్వచ్చు. టిల్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, దే ఆర్ ఆల్సో గెటింగ్ బెటర్. సో మీరు క్లాసికల్ మీద డైరెక్ట్గా నేర్చుకోండి. ఇంకా టెలిపతి అనే ఒక పద్ధతి ఉంటుంది. టెలిపతి, నేచురోపతి, అలోపతి, హోమియోపతి ఉంటుంది కదా, ట్రీట్మెంట్. టెలిపతి అనేది ఒక సైంటిఫికలీ ప్రూఫెన్ ట్రీట్మెంట్. న్యూరో సైన్స్ని మీతో చెప్పవచ్చు. ఓకే, ఇది మీకు నేను దీంట్లో సర్టిఫికేట్ ట్రైనర్ అన్నమాట. తెలుసుకున్నాను, ఇలాగ చెప్పలేదు. ఇప్పుడు మీకు ఈ క్లాస్లో, ఈ కోర్స్ నుంచి మీకు దాకా చెప్తాను. దెన్ ద తావో హీలింగ్ ఆర్ట్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్. ఒకసారి తెలుగుగా వినండి. వాళ్ళు దేవుడు అనేది బయట కాదు, దేవుడు క్రియేట్ చేసేది హ్యూమన్ బాడీ, హ్యూమన్ బీయింగ్. ద హ్యూమన్ బీయింగ్ క్రియేటెడ్ ద దేవుడు అని ఒక కాన్సెప్ట్ కింద తావు వస్తుంది. వాళ్ళు దేవుడు అనేది సెపరేట్గా చూడరు అనమాట. శరీరంతో టెంపుల్గా చూస్తారు. హ్యూమన్ బాడీ ఏ టెంపుల్ ఆఫ్ లైఫ్ అంటారు. దాని బాడీ లోపల ఉండే 5 దేవుడు ఎంత ఫైర్. ఇది చూసారా, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్. ఈ పంచభూత అభయాలు లోపల ఉండే గాడ్స్ అన్నమాట, దేవుడు అన్నమాట. దేవుడు శరీరం అనేది టెంపుల్. ఈ టెంపుల్ లోపల 5 విధమైన గాడ్ ఉంటున్నారు. ద గాడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేటివ్, ద గాడ్ ఆఫ్ మూవింగ్, గాడ్ ఆఫ్ బ్యాలెన్స్ అని. ఒక ఫైర్, ఎర్త్, ఎయిర్. లేదా మెటల్ అని చదువుతారు ఒక ప్లేస్లో, ఎయిర్ అన్నమాట. వాటర్, అక్కిపంచలు మాత్రం వుడ్ అంటారు. ఈతర వుడ్ అంటారు. బాకీ నేచురోపతి, ఆయుర్వేదంలో ఈతర అంటారు, దీంట్లో వుడ్ అంటారు. పంచభూత అన్ని మీనింగ్ ఒకటి. ఇది లోపల ఉన్న దేవుడు అన్నమాట. ఈ దేవుడికి ఇచ్చే ప్రసాదం, ద ఆఫరింగ్ ఫుడ్ ఏమిటంటే మన శరీరంలో ఉండే 7 గ్లాండ్స్ అన్నమాట. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినలిన్, ప్యాంక్రియాస్ అండ్ ఓవరీస్. ఈ 7 గ్లాండ్స్ ఎప్పుడు బాగా లేదో శరీరంలో, ఇక్కడ దేవుడికి ఇబ్బంది అవుతుంది. దేవుడు ఈ గుడిలో ఉండడు అనమాట. దేవుడు ఈ గుడి లోపల ఒక దేవుడు మిస్ అయిపోతుంది. 7 గ్లాండ్స్ ఏమైనా ఆప్షన్ అయితే అన్నిటికీ ఒక ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఇంటర్ కనెక్షన్. మోడర్న్ సైన్స్ ఆల్సో అక్సెప్టింగ్ ఇట్. చూడండి, ఎంతో సంవత్సరం ముందున తావో ఆర్ట్ ఎట్లా చేశారనమాట. ఇది దేవుడు, దేవుడికి ఇచ్చే ఫుడ్, ఇది గుడి. ఈ గుడిలో ఈ దేవుడికి ఫుడ్ ఖచ్చితంగా వెళ్తుందా లేదా అని తెలుసుకునే వాళ్ళు ఎప్పుడంటే శరీరంలో ఉన్న 9 ఆరిఫిస్, 9 హోల్స్ అంటారు కదా, బాడీలో ఉన్న హోల్స్. ఇది ఐస్, నోస్, కండి, చెవు, చర్మంలో ఉన్న పోర్స్. ఓకే, ఇది ఏనస్, రేటా, యూరిన్ ఉండే పాయింట్, యూరిన్ ప్లస్ ఉండే హోల్స్. సో ఎప్పుడు ఈ ఆరిఫిస్, ఈ హోల్స్ 9 హోల్స్ డ్రై అవుతుందో లేదా ఎక్కువ అవుతుందో, చల్లగా అవుతుందో, ఓవర్ వెట్ ఉండకూడదు, ఓవర్ డ్రై ఉండకూడదు, మోడరేట్గా ఉండాలి, మోడరేట్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడు ఉంటే
ఈ ఫుడ్ క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫుడ్ క్వాలిటీగా ఉంటే దేవుడు క్వాలిటీగా ఉంటున్నాడు. ఎప్పుడు దేవుడు క్వాలిటీగా చాలా బ్యాలెన్స్గా ఉండినప్పుడు గుడిలో కూడా పరస్పరం అన్ని సమానంగా ఉంటుంది, అన్ని ఈక్వల్గా ఉంటుంది. ఇది ఒక తావో స్టడీస్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఏనస్లో ఇచ్చింగ్ అన్నీ ఒక ఇస్తున్నారు, ఏనస్ డ్రై అయిపోతుంది, లేదా నా కంటి డ్రై అయిపోతుంది, ఈ చెవు లోపల డ్రై అయిపోతుంది, చాలా నీరు కారుతుంది, పసు కారుతుంది అంటే ఇక్కడ గ్లాంట్లో ఇబ్బంది అవుతుంది. గ్లాంట్లో ఇబ్బంది అవుతా, ఎలిమెంట్లో ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ఎలిమెంట్కి వెనకాల రెండు అవయాలు ఉంటుంది. పంచభూత అవయాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అవయానికి వెనకాల ఒక 2 కింగ్ ఆర్గన్ ఉంటుంది అన్నమాట. ఇలాంటివి స్టడీస్ ఇది మీకు కొంచెం చాలా డెప్త్గానే ఉంటుంది. కొంచెం మీరు కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం చదవాలనే ఒక మోటివేషన్ వచ్చే వాళ్ళకి సో మెనీ థింగ్స్, హ్యూజ్ థింగ్స్ ఇక్కడ ఉంటుంది. యూ కెన్ బికమ్, చెప్పాను కదా, ఒక పెద్ద ఒక సీనియర్ సైకాలజిస్ట్ లాగా, సీనియర్ స్పెషలిస్ట్ లాగా, అన్ని విషయంలో స్పెషలిస్ట్ లాగా మీరు మారచ్చు. అండర్స్టాండింగ్, ఒక్కసారి రోగం అన్నా ఏమి, శరీరం అంటా ఏమి, గ్లాంట్ అంటా ఏమి, 9 ఆర్ఫీస్ అంటా ఏమి, పంచభూత అవయాలు అంటే ఏమి మీకు తెలిసిపోతే బ్యాలెన్స్, మీకు రోగం రాదు. ఒకవేళ వస్తే అప్పుడు మీరు ఎక్కడ ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఏం పాయింట్ వేయాలని తెలిసిపోతుంది మీకు. ఎఫెక్టివ్ బట్ వెరీ సింపుల్ మెథడ్. ఓకేనా? చూసారు, ఇలాంటివి ఒక పెద్ద ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్లాసికల్ అక్యుపంచర్లో ఇది మళ్ళీ చెప్తాను కదా, దీని వెనకాల స్కిన్లో మాత్రమే క్లాసికల్ అక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తుంది అన్నమాట. స్కిన్లో మాత్రం. మోడర్న్ అక్యుపంచర్ ఏం చేస్తుంది, డెప్త్గా వేస్తుంది, నీటికి పెద్ద నీటిని 2 చూన్ 3 చూన్ కూడా ఉంటుంది, వేసి ఎలక్ట్రానిక్ స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఎట్లా పనిచేస్తుందంటే చర్మంలో, బాడీలో ఒక ఎండోర్ఫిన్ అనే ఒక బ్రెయిన్ కెమికల్తో యాక్టివేట్ చేస్తుంది. ఎండోర్ఫిన్ అనేది ఒక ఫిజికల్, ఒక మోటివేట్ హార్మోన్ అన్నమాట. పెయిన్ తెలియదు అప్పుడు. పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ చూడండి, దెబ్బలు పడుతుంది, యాక్టివ్ ఉంటారు, బ్లడ్ కారుతూ ఉంటుంది, వాళ్ళకి నొప్పి తెలియదు. ఆ స్పోర్ట్స్లో కాన్సన్ట్రేట్ ఉంటాడు మరి. ఎందుకంటే ఎండోర్ఫిన్ అనేది ఆ బ్రెయిన్ కెమికల్ దొరుకుతూ ఉంటుంది బాడీలో. అప్పుడు నీడిల్ చేసినప్పుడు నొప్పి తెలియదు, కానీ నొప్పి మళ్ళీ వస్తుంటుంది. రూట్ కాజ్ లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, తలనొప్పికి కొంతకాలం ఉంటుంది. సెంటి సుమలు వస్తా తలనొప్పి వస్తుంది, మోషన్ సరిగా లేదంటే తలనొప్పి వస్తుంది, ఎక్కువ స్క్రీన్ చూస్తా తలనొప్పి వస్తుంది, ఎక్కువ నిద్ర లేదంటే తలనొప్పి వస్తుంది, సౌండ్ ఎక్కువ వస్తా తలనొప్పి వస్తుంది, వాతావరణం సరిలేదంటే తలనొప్పి వస్తుంది, యాంగ్జైటీ ఉంటా తలనొప్పి వస్తుంది, కోపం వస్తా తలనొప్పి వస్తుంది, భయపడితే తలనొప్పి వస్తుంది. కానీ నొప్పి మాత్రం అక్కడ తీస్తుంది, మళ్ళీ ఆ తలనొప్పి వస్తూ ఉంటుంది. కానీ క్లాసికల్ తలనొప్పికి రీజన్ ఏమి? కాన్స్టిపేషన్ వలన, మోషన్ వలన, బాడీ వలన. చూసి నీడిలిస్తా, మళ్ళీ తలనొప్పి రాదన్నమాట. దిస్ ఇస్ ప్రాక్టికల్గా నేను చెప్తాను మీకు. Again, I am telling you, I am not impressing you, I am not convincing you, I am not brainwashing you, I am telling my truth. Okay. Next, classical acupuncture is not only a medical procedure, way of life, art of living, non-expensive. Yes. ఇప్పుడు మీరు క్లాస్కి రావాలి, ఎంతోమంది రిజిస్ట్రేషన్ అయ్యారు. రావాలనేది ఒక ఎంతసేపటికి వచ్చేది మన అవయవం. మీరు ఈరోజు ఏమి తినాలి, ఏమి డ్రెస్ వేయాలి, ఎవరితో ఫోన్లో పద్ధతిలో ఏ పద్ధతిలో మాట్లాడాలి అంటే ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఆ కామన్ సెన్స్ పుట్టేది పంచభూత అవయవం లోపలనే, బై బర్త్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో నార్మల్గా ఉంటాం, పెద్దవాడు వస్తే మన స్టైల్ మారిపోతుంది. ఆల్ బికాస్ ఆఫ్ పంచభూత అవయవం. మనం ఏమి తినాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా మన ఫ్యూచర్ గోల్ ఏం చేయాలి అనేది వరకు మనకు లైఫ్లో ఇచ్చేది ఏమి? మన పంచభూత అవయాలు మాత్రమే. ఇక్కడ బ్రెయిన్ కాదు. వే ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్. తావు అనే మీనింగ్ ఏమి తెలుసా? పాత్. అందుకే ఒక మాట చెప్తారు, ఎవరిబడి నోస్ ద రైట్ థింగ్. అందరికి తెలుసు, వాకింగ్ చేస్తాను మంచిది, యోగా చేస్తా మంచిది, మెడిటేషన్ చేస్తా మంచిది, మంచి ఆహారం మంచిది, ఎక్సర్సైజ్ చేస్తా మంచిది, తొందరగా నిద్రపోతా మంచిది, కానీ చేయలేకపోతుంది. అందుకే ఒక మాట చెప్తారు, ది గ్రేట్ బుద్ధా కోట్ ఒకటి ఉంటుంది, ఎవరిబడి నో ద పాత్ బట్ సంబడి ఈజ్ వాకింగ్. అందరికి తెలుసు, కొంతమందికి తెలుసు ఉదయం లేస్తా మంచిదని, 5 to 10 మెంబర్స్ నడిచిపోతారు, కొంతమంది నిద్రపోతారు. మమ్మల్ని ఇట్లా చేసేది అన్ని ఏమి? పంచభూత అవయాలు మాత్రమే.
ఇది ఒక వే ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ద మెడికల్ ప్రొసీజర్. నొప్పికి మాత్రం, తలనొప్పికి మాత్రం లో ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఒక్కసారి మీరు లైఫ్లో క్లాసికల్ అక్యుపంక్చర్ నేర్చుకుంటా యూ కెన్ బికమ్ సింపుల్గా చెప్పాలంట బికమ్ ఎన్లైటెన్. తెలిసిపోతుంది లోకం అంతా ఏమి. కోపపడే వాళ్ళతో మీరు కూడా కోపపడరు. మరి వాళ్ళతో ఒక సింపుల్గా చూస్తున్నారు, ఒక అవయం బాధపడే వాళ్ళని చూస్తారు. నిన్ను కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద ఆయన అరౌండ్ 80 years ఏజ్, అన్ని తెలుసు, అక్యుపంక్చర్ నేర్పిస్తున్నారు. చిన్న సింపుల్ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక పని అమ్మాయి కొంచెం ఇన్సిడెంట్ జరిగింది. అంత ఫైర్ అయ్యాడు. అక్కడ నవ్వు వచ్చింది. మరి ఈ ఆయన ఎట్లా అక్యుపంక్చర్ నేర్పిస్తున్నాడు? ఈగో హిట్ అయిపోతుంది, ఫైర్ ఎమోషన్ అయిపోతుంది, వుడ్ అనే పెరిగిపోతుంది, కంట్రోల్ చేయలేకపోతాం. ఎప్పుడు మనం ఈ క్లాస్ నేర్చుకున్నాం, మనం నేచురల్గానే కంట్రోల్ చేస్తాం. కోపపడినప్పుడు మన అవయం ఎక్కువ అవుతుంది, భయం వచ్చినప్పుడు ఈ అవయం తగ్గించాలి, కాన్ఫిడెన్స్ లేదు ఈ అవయం తగ్గించాలి, కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిసిప్లిన్ లేదు ఈ అవయం తగ్గించాలి. వీఆర్ యూజింగ్ ద గ్రేట్ కంప్యూటర్ ఆఫ్ సింపుల్ కాల్కులేటర్. ఒక పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దిస్ ఇస్ పెద్ద ఒక ఆపిల్ ఐఫోన్ అన్నాం, ఆపిల్లో ఒక పెద్ద ప్రో వెర్షన్ ల్యాప్టాప్ పెట్టుకోండి, మ్యాక్ 4 లాగా ఒక ల్యాప్టాప్, సినిమా వరకు దాంట్లో ఎడిట్ చేయవచ్చు. ఒక ల్యాప్టాప్ దాంట్లో ఒక చిన్న కాల్కులేటర్ లాగా యూజ్ చేస్తాం. 2+2 3+3 అంట. దీనికి ఇది అవసరం లేదుగా, ఇది సరిపోతుంది. అది లాగా వీఆర్ యూజింగ్ ద గ్రేట్ సిస్టమ్ ఆఫ్ ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్. చాలా దుఃఖంగా ఉంటుంది మాకు, చాలా. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ నేచర్. వాటికి ఒక సంపాదన కావాలి, చేస్తున్నారు, తప్పు కాదు. కానీ అస్ సీకర్స్, మీకు ఒక కావాలని ఒక దీంట్లో ఉండేవారు, తపస్సులు ఉండేవాళ్ళు, వాళ్ళకి అక్యుపంక్చర్ చాలా విధంగా యూస్ అవుతుంది లైఫ్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పాను కదా, వీఆర్ నాట్ అవర్ మైండ్. చెప్పాను కదా, తెలుసు మార్నింగ్ వాకింగ్ చేస్తారు మంచిది తెలుసు, లేట్గా నాన్ వెజ్ తింటారు తప్పుని తెలుసు, మెడిటేషన్ చేస్తా మంచిదని తెలుసు, కానీ చేయలేకపోతాం. ఎందుకంటే అన్ని బ్రెయిన్లో ఉంటుందని అందరూ మెడిటేషన్ చేస్తున్నాం, అందరూ ప్రాణాయామం చేస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం, ఏమేమో బ్రెయిన్లో వెతుకుతున్నాం. బట్ 5000 years before, Tao Healing Art says, we are our organs. ఒక హ్యాపీనెస్, ఒక ప్రాస్పరస్, ఒక చీర్ఫుల్నెస్ కావాలంట నాకు హార్ట్ బాగుండాలి. ఒక ఫుల్ఫిల్మెంట్, అబండెంట్, రిచ్ లైఫ్ కావాలంట కడుపు బాగుండాలి. ఒక స్పిరిచువాలిటీ, ఒక పరిశుద్ధమైన ఒక ట్రూత్ఫుల్నెస్ కావాలంట నా లంగ్స్ బాగుండాలి. ఒక విజ్డమ్, వైజ్ పీపుల్ అంటారు కదా, వైజ్ పీపుల్, విజ్డమ్ పీపుల్, నాలెడ్జ్ కాదు, ఇది కామన్ సెన్స్, వైజ్ పర్సన్ అంటాం కదా, అది కావాలంట నాకు కిడ్నీ బాగుండాలి. కంపాషన్, కరుణ, దయ, విల్ పవర్ కావాలంటే నా లివర్ బాగుండాలి. ఎప్పుడు నాకు దయ కరుణ బాగలేదు, నేను దీంతో మర్చిపోయి దీనికి ఏ ఆహారం తిన్నప్పుడు దాంతో తింటూ ఇక్కడ నా బ్రెయిన్కి ఎంత పని చేస్తా కూడా నాకు కరుణ రాదు. ఈ స్పిరిచువల్ సెంటర్ నాకు బాగలేదంట, నాకు బుద్ధుడే వచ్చి నాకు మెడిటేషన్ నేర్పిస్తా కూడా నేను మెడిటేషన్ చేయను. ఎందుకంటే నా స్పిరిచువల్ సెంటర్ ఇక్కడ బాగలేదు. అందుకే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, పెద్ద ఉంటుంది. మనము బ్రహ్మకుమారిస్ ఉంటుంది, మనము రామకృష్ణ మఠం ఉంటుంది, మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, హార్ట్ఫుల్నెస్ సెంటర్ ఉంటుంది, చాలా చాలా ఉంటుంది కదా. అందులో 1000 ఆఫ్ పీపుల్ మెడిటేషన్ చేస్తారు, 100s of people will become a balance because they are searching something here, but actually imbalance is starting here. దీనికి ఒక అభయానికి ఒక టేస్ట్, ఒక కలర్, ఒక టైం, ఒక ఎమోషన్, ఒక క్యారెక్టర్, ఒక ధాన్యాలు, ఒక డైరెక్షన్, ఒక సీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన రెడ్ షర్ట్ మాత్రం లైక్ చేస్తున్నారు, వాడికి ఆర్గన్లా ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక ఆయనకు రెడ్ షర్ట్ నచ్చలేదు, రెడ్ చూసా ఏరా కలర్ అంటున్నాడు, వాడికి 50 ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటివి లైఫ్ సైన్స్ అనమాట. అందుకే ఇది లైఫ్ సైన్స్ అని నేను పేరు పెట్టాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా ఇంట్రెస్టింగ్, వినండి, వాళ్ళంతా నోట్స్ వేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈచ్ ఆర్గన్ హ్యావ్ యూనిక్నెస్. మన దగ్గర పంచభూతాలు ఉంటుంది, అక్కడ పంచభూతాలకు వెనకాల 12 అవయాలు ఉంటుంది. 12 అవయాలకు వెనకాల
7 గ్లాండ్ ఉంటుంది. 7 గ్లాండ్ వెనకాల 9 ఓరిఫిస్ ఉంటుంది, హోల్స్ ఉంటుంది. 9 ఓరిఫిస్ వెనకాల టిష్యూ ఉంటుంది, సెల్ ఉంటుంది, జీన్ ఉంటుంది, రక్తం ఉంటుంది. ఇది అన్ని కాంపినేట్ చేసేది ఎక్కడ దొరుకుతుంది? పల్స్లో ఉంది. సింపుల్ గా చెప్పాలి, ఈచ్ ఆర్గన్ హ్యావ్ యూనిక్నెస్ ఉంది. నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్ హార్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ పంప్. మోడర్న్ మెడిసిన్ పంప్ గా ఆలోచన చేస్తుంది. ఒక బ్లడ్ పంప్, బ్లడ్ తీసి ఇచ్చే పంప్, సక్సెస్ ఇట్స్ సెండింగ్ ద పంప్. వాళ్ళు అకార్డింగ్ టు ద అలోపతి దట్స్ కరెక్ట్, బికాస్ దే ఆర్ సీయింగ్ ఓన్లీ ద ఫిజికల్ బాడీ. కానీ మన అక్యుపంజర్లో ఏం చేస్తామో, హార్ట్ అనగానే దాన్ని రిప్రజెంట్స్ ద మైండ్. హార్ట్ అనేది అది మైండ్ అన్నమాట. మనసు అంటారు కదా, మానసీయంగా చెప్తాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. హార్ట్ అనేది మైండ్ అని, అది పంపు మాత్రం కాదు. కింగ్ ఆఫ్ ఆర్గన్స్, అన్ని అవయానికి ఇది కింగ్ అనమాట. ఎన్ని అవయాలు ఉంటుంది శరీరం లోపల ఉన్న అవయం అన్ని, బయట ఉన్న అవయాలన్నీ సెన్సరీ విజరల్ ఆర్గన్స్, కింగ్ ఆర్గన్స్ ఉంటారు కదా, కిడ్నీ, లివర్, లంగ్స్, పేగులు, పిలిగం అన్ని, ఇంక్లూడింగ్ బ్రెయిన్. మదర్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, పంచభూతాల ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు, భూతాలు అంటే పంచభూతాలు. మదర్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, సెంటర్ ఆఫ్ ఎమోషన్స్, అన్ని విధమైన ఎమోషన్. చెప్పండి, కోపం, ఈగో, భయం, దుఃఖం, ఆందోళన, జలసి. ఒక తప్పైన లైన్లో నేను సంపాదించేయాలని, ఎవరైనా ఎక్కడానికి వెళ్ళిన నాకు డబ్బు కావాలి. మనస్సాక్షి అంటే దాని కోయిన్సెన్స్ అంట. మనస్సాక్షి అనే విషయం హార్ట్ అన్నమాట. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంట, ఐక్యూ అంటారు కదా, అది హార్ట్ నుంచి పుట్టుకుంది. ఆబ్సెంట్ ఆఫ్ హ్యాపీనెస్, కాస్ ఆఫ్ హార్ట్ డిసీజ్. మీకు ఇక్కడ మాట చెప్తాను, హైలైట్ చేసుకోండి. హార్ట్ డిసీజ్ అనేది ఇప్పుడు దాకా అన్రివీల్డ్ అన్నమాట. ఎందువల్ల వచ్చేదని, ఎందువల్ల వస్తుందని రీసెర్చింగ్ పోతూ ఉంటుంది. ఫ్యాట్ వల్ల అవుతుంది, కొలెస్ట్రాల్ వల్ల అవుతుంది. డైలీ మటన్ చికెన్ తినేవాడు 100 వర్షం ఉంటున్నాడు. మటన్ చికెన్ తినట్లేదు, 40 years వెళ్ళిపోతాడు. కొలెస్ట్రాల్ ఏమేమో చెప్తుంటారు. కానీ తావో మెడిసిన్ చెప్తుంది, అబ్సెంట్ ఆఫ్ హ్యాపీనెస్ కాస్ ఆఫ్ ఆల్ హార్ట్ డిసీజ్. లోకంలో ఉండే పెద్ద డిసీజ్ ఏమి? హార్ట్ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్. పెద్ద డిసీజ్. మాక్సిమం 10 in 9 people చనిపోయేది హార్ట్లో. ఎందువల్ల? హ్యాపీనెస్ లేదు వాళ్ళకి. లేదా ఒక తప్పైన లైన్లో ఒక అడిక్షన్ ఉంటారు కదా, గ్యాంబ్లింగ్. ఒక ఆయన గ్యాంబ్లింగ్ లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నాడు, ఆబ్సెంట్ ఆఫ్ బికాస్ ఆఫ్ హార్ట్ ఇంబ్యాలెన్స్. దెన్ కంట్రోల్స్ త్రూ కీ సర్క్యులేటరీ సిస్టమ్. కీ అనేది ఒక బ్లడ్ తో ఒక రెడ్ ఒక లిక్విడ్ గా చూడదు. కీ అక్యుపెంచర్ లో కీ చీ ఎనర్జీ అంట. కీ చీ రెండు ఒకే స్పెల్లింగ్, కీ పెట్టుకోండి. కీ ఎనర్జీ అనేది అందరూ సెపరేట్ గా లేదు, ఒకే ఎనర్జీ అది. ఆ కీ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది, ప్రపంచంలో ఉంటుంది. అక్కడ ఉండే కీ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్ లో చదువుతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. దెన్ కంట్రోల్స్ ద సర్క్యులేటరీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. టోటల్ 12 విధమైన మెడికల్ సిస్టమ్ ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్సోక్రైన్ సిస్టమ్, ఇంటిగ్రేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వ్ సిస్టమ్, స్కెల్టల్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, స్కెల్టో మస్కులర్ సిస్టమ్. అన్ని సిస్టమ్ పుట్టేది, అన్ని సిస్టమ్ దీని లోపల పంచభూత అవయంలో మనం తీసుకొచ్చి మీరే చదువుతారు. ఒక విషయం చెప్పాలంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నాయి కదా, ఇమ్యూన్ సిస్టమ్ లేదంటే అన్ని రోగం వస్తుంది. ఇంకో విషయం తెలుసా మీకు, ఎంతో మిషనరీ వచ్చింది. ఇమ్యూన్ సిస్టమ్ ఒక వ్యక్తికి ఎంత ఉంటారనేది మెజర్మెంట్ లేదన్నమాట ఇప్పటిదాకా సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 80/20, 80/100 ఉంటుంది కదా, థైరాయిడ్ ఉంటుంది ఎంత కావాలి, క్రియాటిన్ ఎంత కావాలని మెజర్మెంట్ ఉంటుంది కదా. ఇమ్యూన్ సిస్టమ్ మెజర్మెంట్ చేసేదానికి మెషిన్ లేదు, మెజర్ చేసేదానికి కుదరదు. ఒక చాలా సింపుల్ మెసేజ్ చెప్తాను. వెన్ యువర్ బెస్ట్ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్, వెన్ యు ఆర్ ఒబీస్, యువర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ డిక్రీజ్. ఎంతమందికి తెలుసు? ఇమ్యూన్ సిస్టమ్ లేదా విటమిన్ డి తింటాం, కాల్షియం తింటాం, అట్లా కాదు. మనకి ఎంత ఏమి కావాలో ఎప్పుడు కావాలనేది నిర్ణయం చేసేది మన ఫైర్.
ఫైర్ కింద ఒక స్మాల్ ఇంట్రెస్ట్ చిన్న పేరులోనే ఒక అవయవం ఉంటుంది, అది తీసుకుంటుంది మీకు ఎంత ఇమ్యూన్ కావాలా, మీకు ఎంత విటమిన్ కావాలా, ఎంత ఐరన్ కావాలనేది. అందుకే ఎంతో సైన్స్ వస్తా కూడా రోగం పెరుగుని పోతూ ఉంటుంది. నేను ఒక 10 years చదివినప్పుడు 104 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తున్నాను. నిన్న చూసినప్పుడు 300 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. 3 times మెడికల్ సిస్టమ్ పెరిగింది. మెడికల్ కాలేజ్, మెడికల్ డిపార్ట్మెంట్, వరల్డ్ లెవెల్లో హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది. కానీ రోగం ఎందుకు పెరుగుతుంది? బేసిక్ థింగ్స్ పాత సైన్స్ పద్ధతితో వాళ్ళు తీసేసి ఏ ఫోకస్ చేస్తున్నారు. అందుకే రోగం పెరుగుతూ ఉంటుంది, జనాలు పెరుగుతూ ఉంటున్నారు. మీకు ఆలోచన చేయండి. నెక్స్ట్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటున్నారు కదా, ఎవరితో ఎట్లా మాట్లాడాలి? కమ్స్ ఫ్రమ్ హార్ట్. ఐ టు ఐ కాంటాక్ట్. చిన్నపిల్లలు చూడండి, పెద్దవాళ్ళని చూడండి. పేషెంట్ నేను చూసినప్పుడు నిన్ను చూడ కింద చూసుకుంటా, అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళకి ఫైర్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. క్వాలిటీ ఆఫ్ స్పీచ్, ఒక శబ్దం బాగుంటుంది, ప్రొనౌన్సియేషన్ క్లారిటీగా ఉంటుంది, వాయిస్ ఒక డామినెంట్ వాయిస్ ఉంటుంది, పవర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ హార్ట్. హార్ట్ కంట్రోల్స్ మెంటల్ యాక్టివిటీస్, అన్ని విధమైన మెంటల్ యాక్టివిటీస్ హార్ట్ కంట్రోల్ చేస్తుంది. ఆనెస్టీ అండ్ డిస్ఆనెస్టీ కమ్స్ ఫ్రమ్ హార్ట్. అబద్ధం చెప్తున్నా హార్ట్ ప్రాబ్లం, నిజం చెప్తున్నా హార్ట్ గురించి. ఆనెస్టీ అండ్ డిస్ఆనెస్టీ, నిజం ఇది చేసి చూడండి, మీరే చూడండి. మీరు ప్రాక్టికల్గా మీరు చూస్తారు. హార్ట్ ఒక్క నెల అంతా హార్ట్ మీదే ట్రీట్మెంట్ ఇస్తారు, మీ లైఫ్ స్టైలే మారిపోతుంది. క్వాలిటీ కెన్ బి చేంజ్డ్. నేను ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినప్పుడు ఒక కోచింగ్ క్లాస్ వెళ్ళినప్పుడు చెప్పాడు, క్వాలిటీ కెనాట్ బి ఇంప్రూవ్డ్, నాలెడ్జ్ కెన్ బి ఇంప్రూవ్డ్ బట్ క్వాలిటీ కెనాట్ బి ఇంప్రూవ్డ్ అన్నాడు. బట్ వెన్ ఐ కమ్స్ టు ద అక్యుపంచర్ ట్రీట్మెంట్, ఈ క్లాసికల్ అక్యుపంచర్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడు మన పిహెచ్డి చదివినా అప్పుడు అంత చదివేదానికి నాకు ఛాన్స్ దొరికింది. అక్కడే నేర్చుకున్నాను, క్వాలిటీ ఆల్సో కెన్ బి ఇంప్రూవ్డ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్, బోర్డ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కి ఏం చెప్తుంది? క్వాలిటీ కెనాట్ బి ఇంప్రూవ్డ్. బట్ క్లాసికల్ అక్యుపంచర్ చెప్తుంది క్వాలిటీ ఆల్సో కెన్ బి ఇంప్రూవ్డ్. ప్రాక్టికల్గా మీరు చూడవచ్చు. కంట్రోల్స్ బాడీ కలర్, బాడీ కాంప్లెక్షన్ ఉంటుంది కదా, ఒక వైబ్రెంట్ కలర్, ఒక అందమైన ఒక కలర్. చూస్తానే తెలుసు కదా, ఒక నల్లగా ఉంటా కూడా అబ్బాయి చాలా చాలా నీట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటున్నాడు. అతను డిటర్మైన్ చేసేది హార్ట్. కంట్రోల్ బ్రైట్నెస్ ఆఫ్ ద ఐ. కంటిలో ఒక ఐస్, చిన్నపిల్లల ఐ చూడండి చాలా బ్రైట్గా ఉంటుంది, ఎంతో ఎంతో అందమైన కంటి అంటాం కదా, కంట్రోల్ చేసేది హార్ట్. కంట్రోల్ స్వెట్టింగ్, బాడీలో స్వెట్టింగ్ ఎంత రావాలో ఎంత రాకూడదు కంట్రోల్ చేసేది హార్ట్. అడాప్టింగ్ ద బాడీ వేర్ ఎవర్ వి గో. ఫర్ ఎగ్జాంపుల్ 98.4 degree ఫారెన్హీట్ మనం ఉంటుంది మన శరీరం టెంపరేచర్. మీరు ఇక్కడ నుంచి హిమాచల్ వెళ్ళండి లేదా ఎవరెస్ట్ వెళ్ళండి, అక్కడ కూడా మీకు 98.4 degree ఫారెన్హీటే ఉంటుంది. అట్లే డైరెక్ట్గా రాజస్థాన్ వెళ్ళండి, 40-50 degree ఎండలో, అక్కడ కూడా మీరు థెర్మోమీటర్ పెట్టి చూడండి 98.4 degree ఫారెన్హీటే ఉంటుంది. దిస్ ఈస్ ద వండర్ ఫిజికల్ నేచురల్. అన్ని మెయింటైన్ చేసేది ఎవరు? హార్ట్ లోపల ఒక అవయం ఉంటుంది, పంచభూతం. ఫైర్ అనే ఒక పంచభూతం లోపల ట్రిపుల్ వార్మర్ అని ఒక పంచభూతం ఉంటుంది. దానికి మమ్మల్ని ఏం చేస్తాం కదా, జనరల్ సిస్టమ్ అని చెప్తాం. ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎండోక్రైన్ సిస్టమ్, ఎండోక్రైన్, గెస్ట్రోఎంటాలజిస్ట్, మన కడుపు, అన్నీ వస్తూ ఉంటాయి. అన్ని స్పెషలిస్ట్ మీరు చదువుతారు. అడాప్టింగ్ ద బాడీ వేరే మీకు చూసాము. కాన్షియస్నెస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. కాన్షియస్నెస్, మెడిటేషన్ చేసినప్పుడు అన్ని గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇఫ్ యూ ప్రీచ్ ద నీడల్ ఇన్ ద హార్ట్ ఛానల్, యూ కెన్ డూ ప్రాపర్ మెడిటేషన్. అడిక్షన్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్. పెద్ద ఆయన కావాలి, గొప్పతనం కావాలి, అడిక్షన్, అది ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి, అన్నీ ఉంటుంది. కానీ లీడర్ అవ్వాలి, పొలిటీషియన్ అవ్వాలి, అన్ని ఒక నేమ్ కోసం. లేదా ఒక ఎవరెస్ట్ ఎక్కి దిగాలి. ఒక ఆయన ఎవరెస్ట్ ఎక్కి దిగితే ఎవరికైనా ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఒక 1000 feet నుంచి జంప్ చేస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? సముద్రం లోపల కింద వెళ్ళి వచ్చేది, నేను ఒక్కడి నుంచి మట్టి తీసుకొస్తున్నాను అంటున్నాడు, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా దునియానికి, జనానికి? ఎవరికైనా ఆకలి తగ్గుతుందా? కానీ చేస్తాడు, ఎందుకంటే వాడు ఫైర్ ఎక్కువ. క్లాస్ కూడా అదే చెప్తున్నాను. ఒసామా బిన్ లేడెన్ అయ్యేది హార్ట్ మూలంగా, ఒబామా అయ్యేది హార్ట్. నెగటివ్ హార్ట్, పాజిటివ్ హార్ట్. చిన్న హార్ట్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫిస్ట్. ఇది ఒక్క అవయానికి ఎగ్జాంపుల్. ఇది కాక 12 అవయానికి ఒక్కొక్కటి ఉంటుంది. దీని ఎంథూసియాటిక్ అండ్ విల్ పవర్ కమ్స్ త్రూ ద హార్ట్. ఎంథూసియాటిక్, విల్ పవర్,
వాడు ఏం ఎట్లా డల్గా ఉంటున్నాడు, హార్ట్ బాగలేదు. చిన్న బాబు ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు బికాస్ ఆఫ్ హార్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ హార్ట్ మూలంగా వచ్చాయన్నమాట. ఒక్క అవయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది తర్వాత 12:57కి 12 విషయాలు ఉంటుంది. యూ విల్ లెర్న్ ఇన్ ద క్లాస్ డీటెయిల్గా వై హార్ట్ అండ్ ఆల్ అదర్ యూనిట్స్ ఆల్ ఆర్గన్ ఈస్ లాస్ట్ ఇన్ బ్యాలెన్స్. ఎందుకు బ్యాలెన్స్ తగ్గుతుంది, వాట్ కైండ్ ఆఫ్ పల్స్ టు డయాగ్నైస్, దీనికి ఏ పల్స్, ఏ ఆర్గన్కి ఏ పల్స్ చూడాలి, ఎక్కడ చూడాలి, ఎంత చూడాలి, ఎప్పుడు చూడాలి, హౌ టు చూస్ పాయింట్ అండ్ గివ్ ద ట్రీట్మెంట్, ఏ పాయింట్ చూస్ చేసి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాట్ ఫుడ్ అండ్ టేస్ట్ టు ఈట్ అండ్ వాట్ టు అవాయిడ్, ఏం తినాలి ఏమి మానేది, వాట్ యాటిట్యూడ్ డూ అండ్ వాట్ అని చెప్పాడు. ఆహారం అలవట్టు ఆలోచన 3 సరిగా లేదంట మీకు దేవుడే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తా కూడా తగ్గదు మీకు. ఆహారం అలవట్టు ఆలోచన, ఈ ఆహారం అలవట్టు ఆలోచన మారేది వచ్చేది నిర్ణయం చేసేదేమి పంచభూతాలు. ఆ పంచభూతాలను బ్యాలెన్స్ చేసేదేమి వాళ్ళు చూసి మెరిడియన్ లా. స్కిన్ పైన ఇదేం చెప్పాను, స్కిన్ పైన నాట్ డెప్త్, చాలా చిన్న నీడిల్ కింద పడితే కూడా తెలియదు మాకు, అందుకు తెలియదు అంత పెద్ద నీడిల్. హాఫ్ చూన్ అంటాం కదా, సుజోక్ నీడిల్ అంటాము, ఆ నీడిల్ వేస్తాము. అక్యుపెంచర్ ఒక బెనిఫిట్ ఏమంట, ప్లస్ హైలైట్ ఏమంట, స్కిన్ లో మాత్రమే చూస్తాము. ఎందుకంటే స్కిన్ ఇస్ ద వెరీ గుడ్ ఆర్గన్. అన్ని జంతువులు స్కిన్, యానిమల్, బర్డ్స్ స్కిన్ వి కెన్ రిమూవ్. కొంచెం ఆలోచన చేయండి, శరీరంలో హ్యూమన్ బాడీలో స్కిన్ మాత్రం తీసేదానికి కుదరదు అనమాట. ఇట్స్ అటాచ్డ్ విత్ శరీరం. స్కిన్ అనేది ఉంటుంది కానీ శరీరంతో కలిపి ఉంటుంది, అందుకే అంత స్కిన్కి అంత ఎనర్జీ ఉంటుంది. ముఖం కడిగితే ఒక ఎనర్జీ, బేబోస్ సైడ్ కింద పడిపోతాడు, ఒక గిడ్డిన సైడ్ కింద పడిపోయి ముఖంలో నీళ్ళు ఉంటుంది వేసేస్తాడు. బికాస్ ఆఫ్ స్కిన్ ఉండే ఎనర్జీ అన్నమాట. అందుకే క్లాసికల్ అక్యుపంక్చర్ స్కిన్ పైన మాత్రమే, చిన్న నీడిల్ స్కిన్ పైన మాత్రమే, సింపుల్ మినిట్. అక్యుపంక్చర్ లో ఒక రీజన్ చెప్తారు, స్టాగ్నేషన్ ఇస్ అ డిసీజ్, మూవ్మెంట్ ఇస్ హెల్త్. స్టాగ్నేషన్ ఇన్ ద సెన్స్ మెరిడియన్ స్టాగ్నేషన్. పంచభూతములు అన్ని శరీరం అన్ని మెరిడియన్ పోతూ ఉంటుంది. అరౌండ్ 361 అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటుంది. విచ్ మీన్స్ 365 days కి మమ్మల్ని చూసుకుంటుందని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 361 పాయింట్ ఈక్వల్ టు 365 days కి మమ్మల్ని 24/7 చూస్తూ ఉంటుంది ఈ మెరిడియన్ లా. ఎప్పుడు ఈ మెరిడియన్ స్టాగ్నేషన్ అయిపోతుంది అప్పుడు రోగం పుట్టుతుంది. మూవ్మెంట్ ఇస్ హెల్త్, స్టాగ్నేషన్ ఇస్ డిసీజ్. ఎప్పుడు ఈ మెరిడియన్ స్టాగ్నేషన్ అవుతుంది, మనము ఎప్పుడు మూవ్మెంట్ అవ్వట్లేదు, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ మనం మూవ్మెంట్ అవ్వట్లేదు, అప్పుడు ఎనర్జీ మూవ్మెంట్ అవ్వదు. ఎప్పుడు ఎనర్జీ మూవ్మెంట్ అవ్వట్లేదో అక్కడ రోగం వచ్చేస్తుంది. ఎప్పుడు మూవ్మెంట్ అవుతుందో రోగం రాదు. సో అదే అక్యుపంక్చర్ చెప్తారు, తావో హీలింగ్ అట్లా స్టాగ్నేషన్ ఇస్ డిసీజ్, మూవ్మెంట్ ఇస్ హెల్త్. ఎప్పుడు స్టాగ్నేషన్ అయిపోతుంది, పెయిన్ వస్తుంది, హెవీనెస్ వస్తుంది, ఫటిగ్ అవుతుంది, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతుంది, లో ఇమ్యూనిటీ అయిపోతుంది అక్కడ, లో ఇమ్యూనిటీ. సో లో ఇమ్యూనిటీ అయిపోతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది, హోప్లెస్నెస్. ఇదేం చెప్తాను, ఇమ్యూనిటీకి ఒక మెజర్మెంట్ లేదు. ఇప్పుడు మీరు ఎంతసేపటిగా లేదు, ఒక పని చేసేదానికి మీ వల్ల చేయబుద్ధి కాదు, చెప్తారు తినబుద్ధి కాలేదు, చేయబుద్ధి కాలేదు, మీకు స్టాగ్నేట్ అయిపోయారు మీరు అక్కడ. అప్పుడు ఏం చేయలే, సింపుల్ నీడిల్, సింగిల్ ప్రిక్, సింపుల్ మూవ్మెంట్, సింపుల్ ప్రెషర్, యూ కెన్ మూవ్ ఎనీవేర్. ఇదిలాగేది ఏమి అక్యుపంక్చర్ చెప్పే రీజన్ అనమాట. డిసీజ్ కి రీజన్ ఏమి, స్టాగ్నేషన్ ఇస్ డిసీజ్, అబ్స్ట్రక్షన్ ఇన్ ద మెరిడియన్ అని చెప్తాం. ఇక నేచర్ వల్ల ఏం చెప్తుంది, మార్బిడ్ మ్యాటర్, స్టాగ్నేషన్ ఆఫ్ మార్బిడ్ మ్యాటర్ అని చెప్తాం. ఆయుర్వేదంలో ఏం చెప్తుంది, వాత పిత్త గమం ఇంబ్యాలెన్స్ అని చెప్తుంది. నెక్స్ట్ చూద్దాం. అనదర్ హైలైట్స్ ఏమంట, 3 ట్రెసర్ ఉంటుంది. 3 ట్రెసర్, 3 వజ్రం అని చెప్తాం. అదేమంట, జింగ్ కి సెల్. జింగ్ అనేది ఏం లేదు, మన బాడీలో మన లాంగ్వేజ్ తీసుకున్న బాడీ, మనసు, బాడీ, మైండ్, సోల్ అనమాట. అక్యుపంక్చర్ 3 చూస్తుంది. అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడ మాత్రమే చూస్తున్నాము, దీంతో మర్చిపోతున్నాము. అందుకే రోగం పెరుగునైపోతుంది, ఫెయిలియర్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ అన్ని. దీంట్లో ఏమైనా ఒకటి ఇబ్బంది, ఇప్పుడు క్యాండిల్ ఒక దీంతో కంపారేటివ్ ఒక క్యాండిల్ లాగా చూడండి. ఒక క్యాండిల్ ఉంటుంది, వ్యాక్స్ లేదంట క్యాండిల్ వేస్ట్, ఇక థ్రెడ్ లేదంట క్యాండిల్ వేస్ట్, థ్రెడ్ ఉంటుంది, వ్యాక్స్ ఉంటుంది, ఫైర్ లేదంటా కూడా క్యాండిల్ వేస్ట్ అనమాట. సో 3 టుగెదర్ మేక్ హ్యూమన్ బాడీ హెల్తీ. అందుకే ఒక క్యాండిల్తో ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. క్యాండిల్ ఎగ్జాంపుల్ ఏంటి, 3 ఈక్వల్గా ఉండాలి, బాడీ, మైండ్, సోల్ మస్ట్ బి బ్యాలెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎందుకు మనం రోగం తగ్గట్లేదండి. సింపుల్గా ఒకసారి పిక్చర్ చూడండి.
ఇది ఒక 3 డోర్లు ఉంటుంది. ఒక పెద్ద హాల్ ఇమేజిన్ చేయండి. ఒక పెద్ద హాల్ బంగ్లా ఉంటుంది, ఒక ప్యాలెస్. దాని లోపల సెంటర్లో ఒక నిధి ఉంటుంది, పొక్షం ఉంటుంది, ట్రెసర్ ఉంటుంది, గోల్డ్, వైర్, డైమండ్ అని ఉంటుంది. కానీ దానికి 3 గేట్ అనమాట. ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్. ఇక్కడ అన్ని ఇప్పుడు ఇక్కడ కెమెరా లేదు, అప్పుడు ఆ టైంలో సీసీటీవీ కెమెరా లేదు. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ దారి మూలంగా వచ్చి ఒక దొంగడు కొన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, కొంచెం నిధి తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఈ జనాలన్నీ కింగ్, క్వీన్, ప్రిన్స్ అన్ని కలిపి, మినిస్టర్, సిపాయిలు అన్ని కలిపి, తలపతి అన్ని కలిపి ఈ దారిలో ఎవరు వచ్చాడు ఇక్కడ నుంచి ఫింగర్ ప్రింట్ చూస్తున్నాడు, లాక్ చెక్ చేస్తున్నాడు, మళ్ళీ పోతూ ఉంటుంది. కానీ దొంగడు ఒకసారి ఈ వైపు నుంచి వస్తున్నాడు, కానీ ఇక్కడ తాళం మారుస్తున్నారు, లాక్ మారుస్తున్నారు, డోర్ మారుస్తున్నారు, సెక్యూరిటీ పెడుతున్నారు. ఇదన్నీ ఏమి టెస్టు, డాక్టరు, స్పెషలిస్టు, వేరే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కానీ దొంగడు ఇక్కడ వస్తున్నాడు, మైండ్ అనే డోర్ మూలంగా వచ్చాడు, సోల్ అనే డోర్ మూలంగా వచ్చాడు. దీంతో మర్చిపోతున్నాం మనం. ఇక్కడ చూస్తే దీంతనే రిపేర్ చేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రోగం వచ్చిన తర్వాత శరీరం మాత్రమే రకరకాల టెస్ట్, 3D, డాప్లర్, MRI, CT, బ్లడ్ చేస్తూ ఏం లేదన్నారు. కానీ ఏమో తగ్గలేదు. ఈ 2 డోర్ మర్చిపోతున్నాము. ఇంబ్యాలెన్స్డ్ మైండ్, ఇంబ్యాలెన్స్డ్ సోల్. మన క్యారెక్టరిస్టిక్, సోల్ అనేది మీన్ క్యారెక్టరిస్టిక్, స్వభావం మారిపోయింది. కోపం, రివెంజ్, ఒక ఆందోళన, పాతది జరిగింది ఆలోచన చేస్తూ ఉండేది. ఇది ఏమి కొంచెం అడ్వాన్స్ అయ్యి కంపేర్ చేసేది. వాడికి వచ్చింది నాకు కూడా వస్తుందో ఏమో అని కంపేర్ చేసేది. సో ఈ 2 డోర్తో మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఈ డోరు నేర్చుకుంటారు. ఒక రోగం వస్తా ఎక్కడి నుంచి వచ్చిందా, దొంగడు వస్తా ఎక్కడి నుంచి దొంగడు వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడా అని తెలుసుకుంటారు. సింపుల్. ఎంతమందికి ఇది అర్థమైందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ అనదర్ హైలైట్స్ 5 సోల్స్ అండ్ ఇట్స్ క్వాలిటీస్. హార్ట్ అని దానికి ఒక సోల్ ఉంటుంది. ఒక శరీరానికి ఒక దేవుడు, ఒక గుడిలాగా నేను పంచభూత అవయాలు ఉంటుంది. పంచభూత అవయాలకు ఒక్కొక్క సోల్ ఉంది. ఆత్మ అంటాం కదా, మన స్పిరిట్. దానికి పేరు షెన్. హార్ట్కి షెన్. దాని ఎమోషనల్ సెంటర్ అని చెప్పాను ఫస్ట్. స్ప్లీన్ థింకింగ్ సెంటర్, లంగ్స్ స్పిరిచువల్ సెంటర్, జీల్ డిస్టెన్స్ సెంటర్, హండ్ కంపాషన్ సెంటర్. ఓకే, చూసారా? దీంట్లో నాకు అన్నీ ఉంటుంది. టెస్ట్ అన్ని చేశాను, అన్ని బాగానే ఉంటుంది. కంపాషన్ లేదు నాకు, క్రూరంగా ఉంటుంది. అందరితో కుక్కడ కొరుకుతున్నా, నాకు ఏమైనా రోగం వస్తూ ఉంటుంది. అన్ని బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నాను, ఏమో ఒక రోగం వస్తూ ఉంటుంది. టెస్ట్ అన్ని బాగానే ఉంటుంది, అవయాలన్నీ బాగానే ఉంటుంది. కానీ నా థింకింగ్ సరిలేదు, నా స్పిరిచువల్ సెంటర్ సరి, డిస్టెన్స్ ఇలాంటివి అన్నీ మీకు తెలుసుకుంటాను. నెక్స్ట్ ఈక్యూ, ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ ఉంటారు. దే 3 క్వశ్చన్స్ ఫర్ అ కంప్లీట్ లైఫ్. కొంచెం ఇది అడ్వాన్స్ సబ్జెక్ట్. ఇది సైకాలజీ చదివే వాళ్ళకి తెలుసు. మన శరీరంలో 3 విధమైన ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వశ్చన్, ఈక్యూ, ఎమోషనల్ క్వశ్చన్, స్పిరిచువల్ క్వశ్చన్. ఇది ఎక్కడ దొరుకుతారంటే పెద్ద ఇంటర్వ్యూస్ ఉన్నారు కదా, యూపీఎస్సీ పెద్ద గ్రూప్ 1 కేటగిరీలో. ఇది అన్ని ఒక ఇంటర్వ్యూ చేస్తాం పెద్ద కంపెనీలో. ఇది 3 క్వశ్చన్ ఉండే వాళ్ళకి పెద్ద పోస్ట్ ఇస్తాం. ఎప్పుడు మీకు హార్ట్లో బ్యాలెన్స్ లేదో మీకు ఐక్యూ దొరకదన్నమాట. ఇంటెలిజెంట్ ఉంటుంది బాడీలో. ఎమోషన్, మీకు కడుపు బాగలేదా ఎమోషన్ అయిపోతారు. చిన్న విషయం అవుతుంది ఏడుస్తారు, లేదా కోపపడతారు, లేదా భయపడిపోతారు. బ్యాలెన్స్ ఉండరు. ఎమోషనల్ క్వశ్చన్. ఆయన చాలా ఎమోషనల్ అయిపోతారు. ఉంటాం కదా, కడుపు మూలంగా. కడుపు లేదంటే ఎమోషనల్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్. ఒక బాబు ఎంత కొట్టి చదువురా అంటా కూడా వాడికి ఇక్కడ బాగలేదంటే వాడు చదువుడు. పెద్ద గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ దగ్గర కూడా వాళ్ళు ట్యూషన్ పంపిస్తా కూడా ఎగ్జామ్ వరకు చదువుతున్న, ఎగ్జామ్ వచ్చి బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ రాస్తా రాయడు. మరి ఈ ఇంటెలిజెంట్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చూస్తున్నాం కదా, నేచురల్గానే ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది సూపర్ బ్రెయిన్ కంప్యూటర్. కానీ స్పిరిచువల్ క్వశ్చన్ చెప్పాను కదా, ఇప్పుడు మీ లంగ్స్ బాగలేదు, మీకు దేవుడు అందరూ కలిపి మీకు మెడిటేషన్ క్లాస్ చెప్పిస్తా కూడా మీరు ఎవరు అంటారు? సింపుల్.
సో అన్నీ ఇక్కడ నుంచి పుట్టేది అవే. నెక్స్ట్ యూనిక్ క్వాలిటీస్, సింగిల్ నీడిల్, సింగిల్ పల్స్, సింగిల్ మినిట్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ యూనిక్ క్వాలిటీస్ 3 టైప్ ఆఫ్ పల్స్ చెప్పాను కదా. అక్యూట్ డిసీజ్కి ఒక రోగం. అక్యూట్ డిసీజ్ అంటే నిన్న నుంచి జ్వరం, నిన్న నుంచి కడుపు బాధ, నిన్న నుంచి డైరియా, నిన్న నుంచి వామిట్, నిన్న నుంచి నడువు పెట్టేసింది, దానికి ఒక పల్స్, దానికి నీడిల్. క్రానిక్ బీపీ, డయాబెటిక్ 10 సంవత్సరాల నుంచి మందులు పడుతున్నా, 20 సంవత్సరాల నుంచి థైరాయిడ్ మందులు పడుతున్నా, 20 సంవత్సరాల నుంచి మతిమరుపు మందులు పడుతున్నా, సైకాలజికల్ మందులు పడుతున్నా, దానికి ఒక రోగం. మెంటల్ ఇల్నెస్, భయపడిపోతున్నాను, ఒక హోప్ లేదు, ఓవర్ థింకింగ్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, భయంగా ఉంటుంది, ఈగో ఉంటుంది, దానికి ఒక పల్స్ అన్నమాట. ఇది ఒక క్వాలిటీ. నెక్స్ట్ 3 ఫండమెంటల్. నెక్స్ట్ ఇవన్నీ 5th మంత్ వరకు చదువుతారు. 5th మంత్ వరకు చదువుతారు. నెక్స్ట్ 6th మంత్ నుంచి నేచురోపతి లోపల ఎంటర్ అవుతాం. 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటుంది. ఇది ఒకసారి మీకు ఇది అన్ని టెక్స్ట్ బుక్ ఉంటుంది, అన్నికి టెక్స్ట్ బుక్ ఉంటుంది, రైటింగ్ మెటీరియల్, స్టడీ మెటీరియల్ అన్నీ చేస్తాము, కానీ చదవాలి. ఇక్కడ నో ఎక్స్క్యూజ్, చదవాలి. ఫస్ట్ ఏమి 1 కాజ్ ఫర్ ఆల్ డిసీజ్. ఏమి 3 ప్రిన్సిపల్ ఉంటుంది అక్యుపంక్చర్లో. నేచురోపతి ఏం చెప్తే 3 కాజ్. స్టాగ్నేషన్, శరీరం లోపలనే చెడిపోయే వస్తువు మూలంగానే అన్ని రోగం వస్తుంది అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్, ఎప్పుడు మీరు చిన్న చిన్న రోగానికి మందులు వాడుతున్నారు, దగ్గు, జలుబు, తుమ్ములు అన్నిటికీ మందులు వాడుతున్నారు, తలనొప్పి, చిన్న చిన్న బాడీ పెయిన్కి ఎప్పుడు సప్లిమెంట్, ఎప్పుడు చిన్న చిన్న రోగానికి మీరు మందులు వాడుతున్నారో అది ఒకరోజు మీకు పెద్ద రోగం మారిపోతుంది, క్రానిక్గా మారిపోతుంది. దాని పేరు ఏమని పెట్టుకోండి. క్యాన్సర్, ఎయిడ్స్, సోరియాసిస్, పార్కిన్సన్స్, అల్జీమర్, ఆర్థరైటిస్, రుమాటైడ్ ఆర్థరైటిస్, ఫ్యాటీ లివర్, పీసీఓడి, పీసీఎస్ ఏమైనా ఉండని చెప్పండి కదా, ఏమైనా పేరు చెప్పండి. దానికి మూల కారణాలు ఏమి? ఇది నేను చెప్పలేదు, ఇది నేచురోపతి కాలేజీలో సబ్జెక్ట్. ఇది మీకు నేను 5 + 4 9 ఇయర్స్గా నేచురోపతి చదివాను. అక్కడ ఇది సబ్జెక్ట్ అన్నమాట. హెల్త్ ప్రిన్సిపల్, ఇది నేచర్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్త్. అక్యూట్ డిసీజ్ మందులు పడతా క్రానిక్ అవుతుంది. అన్ని రోగానికి రీజన్ ఏమి? స్టాగ్నెస్ ఆఫ్ అక్యుములేటెడ్ వేస్ట్ అన్నమాట. చెడిపోయే గ్యాస్, చెడిపోయే చలి, చెడిపోయే నీళ్ళు, పస్, మ్యూకస్, పేరులోనే మ్యూకస్, ఇదన్నీ కలిపి రీజన్కి ఇదన్నమాట, డిసీజ్కి రీజన్. ఇది పాత రోగం వచ్చేదానికి ఇది సెకండ్ ప్రిన్సిపల్. మూడవది ప్రిన్సిపల్ ఏంటి చెప్తుందన్నమాట, ద బాడీ హ్యాస్ ఇట్స్ ఇన్నేట్ హీలింగ్ సిస్టమ్. అదే చెప్తున్నాను, బాడీ కెన్ క్యూర్, బాడీ కెన్ రిపేర్, బాడీ కెన్ రెజ్యూనేట్. దిస్ ఇస్ సో కాల్డ్ హెల్త్ ప్రిన్సిపల్. ఇది నేచర్, ఇది సైన్స్. బాడీకి అలాంటిది తెలుసు మీకు, శరీరానికి మమ్మల్ని సరిసేద తప్ప వేరేం తెలియదు పని. నెక్స్ట్ యూ కెన్ అండర్స్టాండ్ ద హెల్త్ ప్రిన్సిపల్. బాడీ కెన్ రిపేర్, బాడీ కెన్ రిజువనేట్ ఇట్ సెల్ఫ్, బాడీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్. ద బాడీ నోస్ నథింగ్ అదర్ దెన్ హౌ టు హీల్ ఇట్ సెల్ఫ్. ప్రాక్టికల్గా మీరు తెలుసుకుంటారు. ఫ్రమ్ డే 1 ఓవర్ మేబీ ఏమేమి మందులు, వాట్ ఎవర్ ద మెడికేషన్ యూ ఆర్ టేకింగ్, ఫ్రమ్ డే 1 వారు గ్రాడ్యువల్లీ మందుల నుంచి బయట వచ్చేస్తారు. క్లాస్ ఆగానే రోగం నుంచి బయట వచ్చేస్తారు. ఈవెన్ దో యూ కెన్ రిమూవ్ స్పెక్స్, అదాలు వేసుకునేవాడు కూడా అదాలు తీసి వెళ్ళొచ్చు 1 year తర్వాత, ఇంటి వాళ్ళకి తీయొచ్చు. నెక్స్ట్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ నేచురోపతి తర్వాత ఆఫ్టర్ 5th month ఫుల్ ఇది జరుగుతుంది. వీఆర్ వాట్ వి ఈట్ అనే మాట ఉంటుంది. మనం ఏమి తింటున్నాం అదే మనం 3 విధమైన ఫుడ్ ఉంటుంది. చెప్పారు కదా, కైసాగే అన్ వైసాగే మన్ అంటారు కదా, అది నేచర్ కూడా మీరు క్లాసికల్గా ప్రాక్టికల్గా తెలిసిపోతారు. మటన్ తిని చూడండి ఒకరోజు మన మైండ్ ఎట్లా ఉంటుంది, సాఫ్ట్వేర్ డైట్ తినండి ఎట్లా ఉంటుంది, బ్రెడ్, బటర్, ఫ్రిడ్జ్ అల్లం తీసుకునండి, ఆ రోజు అంతా మైండ్ ఎట్లా ఉంటుంది. వీఆర్ వాట్ వి ఈట్. నిజమే, మెడిసిన్ క్యూర్స్ సిమ్టమ్స్, ఫుడ్ హీల్స్ ద పర్సన్. చాలా ఇంపార్టెంట్ కోర్టుగా. మెడిసిన్ క్యూర్స్ ద సిమ్టమ్. తలనొప్పి ఉంటుంది, అది ఏమైనా మెంటలే, ఆయుర్వేదం, యునాని, మోడర్న్ ఏమైనా ఉంటే అక్కడ సిమ్టమ్ తీస్తుంది. అంటే ఫుడ్ హీల్స్ ద పర్సన్. బాడీ, మైండ్, సోల్ బ్యాలెన్స్ చేసేది ఫుడ్ అనమాట. అందుకే మన క్లినిక్ కూడా అన్ని కోర్స్ ఉంటుంది. వెన్ డైట్ ఇస్ రాంగ్, మెడిసిన్ ఇస్ నాట్ నో యూస్. వెన్ డైట్ ఇస్ రైట్, మెడిసిన్స్ ఆఫ్ నో నీడ్. మందులు ఆహారం తప్పు ఉంటా, మందులు పనిచేయదు. ఆహారం ఖచ్చితంగా ఉంటా, మందులు అవసరం లేదు. ఇంత తెలియకుండా రకరకాల మందులు వాడుతున్నాం, రకరకాల టెస్ట్ చేస్తున్నాం. 10 ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. లంఘనం పరమ అవసరం. ఒక మాట చెప్తాను మీకు, ఏమైనా ఒక రోగం ఉందని, క్యాన్సర్ నుంచి ఎయిడ్స్ నుంచి ఏమైనా ఉందని, బ్రెయిన్ ట్యూమర్ వరకు ఏమైనా ఉందని, ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను. 1 వారం, 2 వారం, 3 వారం
ఫస్ట్ వీక్ ఫ్రూట్స్, సెకండ్ వీక్ ఫ్రూట్స్, థర్డ్ వీక్ ఫ్రూట్స్. ఎంత డెప్త్ ఉంటుందో డిసీజ్. అన్కుక్డ్ ఫుడ్, సీజనల్ అండ్ రీజనల్ ఫ్రూట్స్ తీస్తూ ఉంటే ఆ రోగం నుంచి ఆయన బయట రావచ్చు. ఈవెన్ క్యాన్సర్ ఏమైనా ఉండదు. బాడీలో ఆపరేషన్ చేయకుండా ఉండేవాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సో ఫుడ్, ఫ్రూట్స్ మూలంగా, రీజనల్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ మూలంగానే ఒక రోగం నుంచి బయట మనము వచ్చేదానికి కుదురుతుంది. బట్ మనకేమి మైండ్ సెట్ మైండ్ హ్యాబిట్ ప్యాటర్న్ ఏమైంది, మందులు వాడితేనే తగ్గుతుంది, పెద్ద డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తూనే తగ్గుతుంది. అట్లా కాదు. ఇది ప్రాక్టికల్గా చెప్తాను. 27 ఇయర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. 100 పేషెంట్ల 90 పేషెంట్ వస్తారు. ఏమి తెలుసా, మెడిసిన్ ఇంక్లూస్డ్ డిసీజ్ పేషెంట్, మిడ్స్ పేషెంట్ అంట. మందుల మూలంగా రోగం వచ్చేవాళ్ళను, మందుల మూలంగా అవయం తీసేవాళ్ళం. ఈజీగా తీసేస్తున్నాడు. టాన్సిల్స్, థైరాయిడ్, అపెండిసైటిస్, కాల్బిలేడర్, ఒక్కటి అవయం శరీరం నుంచి యూట్రస్ తీసేవాళ్ళు లేడీస్ ఉన్నాం. ఒకసారి మీ ఇంట్లో మన లేదా చూడాలి ఎవరైనా ఉంటారు చూడండి, ఒక భయం ఒక లోపల ఉంటూ ఉంటుంది. పెద్ద వాళ్ళు స్పిరిచువల్ లీడర్స్ అన్ని చూసాను. వాళ్ళు స్పిరిచువల్ చాలా ఇదిగా ఉంటున్నారు, చాలా పెద్ద భాషలు ఇస్తున్నారు. యూట్రస్ ఉండదు వాళ్ళు. దే నో విల్ నోన్ అబౌట్ స్పిరిచువాలిటీ, దే నథింగ్ అబౌట్ ఇట్. ప్రాక్టికల్గా చెప్తాను. పేరు చెప్పేదానికి నాకు ఇష్టం లేదు, చెప్తాను. పెద్ద మౌంట్ అవి వెళ్ళి చూసాను. మౌంట్ కూడా ఉంటున్నారు. ఎవరు మీకే అర్థం చేసుకుంటే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. యూ కెన్ అండర్స్టాండ్ ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్. టైప్స్ ఆఫ్ ఫుడ్, ఎన్ని విధమైన ఫుడ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఈటర్, 3 విధమైన ఫుడ్ ఉంటుంది. సాత్విక్, రాజసిక్, తామసిక్. ఏమేమి ఇప్పుడు తినాలి, ఎట్లా తినాలి. 70% సాత్విక్, 20% రాజసిక్, 10% తామసిక్. ఇది ఏమేమి ఫుడ్ అని ఫుడ్ చార్ట్ ఉంటుంది, న్యూట్రిషన్ క్లాస్ చెప్తారా, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఈటర్, 3 విధమైన ఈటర్ ఉంటుంది. అది ఏమి టైప్స్ ఆఫ్ ఈటర్ చెప్తా. కుక్కలాగా తినేవాడు, ఇది ఉన్నది కౌలాగా తినేవాడు. ఈ టైప్ కౌలాగా తినేవాడు, సింహం లాగా, లయన్ లాగా తినేవాడు. డాగ్ లైక్ ఈటర్, కౌ లైక్ ఈటర్, లయన్ లైక్ ఈటర్. క్లాసులో మీరు ప్రాక్టికల్గా తిని చూపిస్తారు. వాట్ టు ఈట్, ఏమి తినాలి, వెన్ టు ఈట్, ఎప్పుడు తినాలి, హౌ టు ఈట్, ఎలా తినాలి, హౌ మచ్ టు ఈట్, ఎంత తినాలి, కాంబినేషన్ ఆఫ్ ఈటింగ్, ఏ ఫుడ్తో కలిపి ఏ ఫుడ్ తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, పెరుగుతో కలిపి మామిడి పండు తినకూడదు, మటన్తో కలిపి పెరుగు తినకూడదు. చాలా ఉన్నాయి. ఆమ్లెట్తో కలిపి ఇది తురి ఉన్నది కదా, పీరకాయ ఉంటుంది కదా, పీరకాయ ఉంటుంది, పీరకాయ అంటారు కదా, అది తినకూడదు. కానీ చిన్న కాంబినేషన్ ఉంటుంది. మీకు అక్కడ చాట్ లాగా మీకు ఇస్తున్నాను, అది చెప్తా. చాలా ఫుడ్ కూడా ఇప్పుడు పాయిషన్ అయింది. ఇద్దరే చెప్తారు, ఫుడ్ పాయిషన్ అయిపోయింది. గ్రేటెస్ట్ పాయిషన్ ఏం తెలుసా ఒక లోకంలో, ఫుడ్. అందుకే చెప్తా, అలవ్ ఎక్కువ తింటే అమృతం కూడా పాయిషన్ అయిపోతుందని ఒక మాట ఉంటుంది. తమిళే చెప్తారు, తమిళ్ ఏం చెప్తారు, అలవుకి మించిన అమృతము నంజు. తెలుగులో ఉంటుంది ఏమో. నెక్స్ట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ మీకు. వాట్ ఈస్ నేచురల్ అర్జెస్? నేచురల్ అర్జెస్ ఉంది. టీయర్స్, సలైవా, యూరిన్, మోషన్, స్వెట్టింగ్, స్పర్మ్, యూరిన్. దీంతో కంట్రోల్ చేయకూడదు. యానింగ్, గ్యాస్ కంట్రోల్ చేయకూడదు. కానీ కంట్రోల్ చేసే మూలంగా చాలా రకం వస్తుంది. అది ఏమేమి ఏది ఇప్పుడు కంట్రోల్ చేయకూడదు చెప్తాము. సిద్ధ రెమెడీస్ కొన్ని చెప్పిస్తాను ఎమర్జెన్సీకి. సిద్ధ ఆయుర్వేదంలో టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్, ఎన్ని విధమైన ఫాస్టింగ్ ఉంటుంది. ఫుడ్ ఫాస్టింగ్ అని ఉంటుంది, ఆ థెరపీస్ అన్నీ ఉంటుంది, చెప్పి నేర్చుకుంటారు. హోమ్ రెమెడీస్ అంటే వంట ఇల్లు ఏమేమి ఉంటుంది, మన కిచెన్లో ఏమేమి ఉంటుందో అదే రెమెడీస్. ఒక మాట ఉంటుంది నేచురోపతిలో, ఏదేది మీరు ఆహారంగా తినట్లేదో అది తప్ప మీరు మందులుగా యూజ్ చేయకూడదు. ఏమేమి మీరు మందులుగా యూజ్ చేస్తున్నారో అది అన్ని మీరు ఆహారం నుంచి తీసుకోండి అని ఒక మాట. నేను పెథాలజీ అంటే ఫిజియాలజీ. పెథాలజీ అంటే ఏమి, 12 అవయవంలో ఏమేమి రోగం వస్తుంది, ఏమైనా రోగం చెప్పండి కదా. 3600 డిసీజ్ ఉంటుంది. ఏమి మెటబాలిక్ డిసార్డర్ అన్నీ అదే చెప్తూ ఉంటాను. మెటబాలిక్ డిసార్డర్ అంటారా, డిసీజ్ అంటే డిసార్డర్. డిసీజ్ అనేది రోగం, పిరమిడ్ వల్ల. డిసార్డర్ అనేది లైఫ్ స్టైల్ వల్ల. Whenever you are not try to change your lifestyle in order,
You never ever come out from the disorder. If you want to come out from the disorder, you should come out from the, you should keep the lifestyle in order. లైఫ్ స్టైల్ ఎప్పుడు దాకా ఆర్డర్గా పెట్టదో డిసార్డర్ వచ్చేస్తుంది. దానికి 2 విషయాలు చెప్పిస్తాను మీ క్లాస్లో. మార్నింగ్ అండ్ ఈవినింగ్ రిచువల్. 2 meal in a day. 2 meal in a day మన పెద్దవాడు, మన యోగిక్ల, మన తాతయ్య వాళ్ళు చెప్పేది, పెద్ద పెద్ద యోగా టీచర్ చెప్పారు. యోగిక్ సైన్స్లో ఉంటుంది. దాంతో ఇప్పుడు రీసెంట్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్? దేశీ లాంగ్వేజ్ చెప్తే మినిమం 14 to 16 hours గ్యాప్ ఉండాలి ఒక ఆహారానికి ఒక్కొక్క ఆహారానికి మధ్యలో. నైట్ 6 మానేసి చూడండి, నెక్స్ట్ వరకు ఎంత వస్తుంది? దిస్ ఈస్ సో కాల్డ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దట్ ఈస్ ఆల్వేస్ ఐ am insisting the patient 2 meal in a day. I am recommending, I am requesting, advising, I am requesting the patient 2 meal in a day. మనము ఆకలికి తినట్లేదు, అలవాట్లో తింటున్నా. ఈ అలవాటుని చెప్పిన ఆకలి అయినప్పుడు ఒక మైండ్లో వచ్చింది. 9 విధమైన ఆకలి ఉంటుంది మనకు. ఎమోషనల్ ఈటింగ్, హియర్ ఈటింగ్, నోస్ అపిటైట్, ఎమోషనల్ అపిటైట్, హియర్ అపిటైట్, హై అపిటైట్, స్మాల్ అపిటైట్, టచ్ సెన్సేషన్ అపిటైట్. ఇప్పుడు నార్మల్ జొమాటో అదన్నీ ఒకసారి యాప్ చూడండి, దాన్ని ఎట్లా టేస్ట్ ఉంటుంది. న్యూరో సైన్స్ ఏం చేశాడు, ఏది తింటే వాడికి డోపమైన్ దొరుకుతుంది బాడీలో అని మిక్స్ చేశాడు. అందుకే పిల్లలు ఆహారం పైన పిచ్చి అయిపోతారు. దానికి ఏమి ట్రీట్మెంట్, ఏమి రోగం, దానికి పేరు ఫుడీస్ అంటాం. ఫుడీస్ అనేది నథింగ్ బట్ ఫుడ్ అడిక్టెడ్ పీపుల్. డ్రగ్ అడిక్ట్ లాగా, డ్రింక్ అడిక్ట్ లాగా, సెక్స్ అడిక్ట్ లాగా, సైబర్ అడిక్ట్ లాగా, నెట్ అడిక్ట్ లాగా, డబ్బు అడిక్ట్ లాగా ఫుడ్ అడిక్షన్ ఇప్పుడు పెరుగునే పోతుంది. ఓకే, సో అన్నీ తెలుసుకుంటారు మీరు. సో నేను ఎమర్జెన్సీ కేర్ అంటే ఏమి, ఎమర్జెన్సీలో ఏం చేయాలి, ఇక్కడ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలి, స్నాక్ బయటికి ఏం చేయాలి, ఇన్సెక్ట్ బయటికి ఏం చేయాలి, ఇవన్నీ అడిషనల్ నాలెడ్జ్. క్లాస్ సబ్జెక్ట్లో ఉండదు, నేను చెప్తూ పోతూ ఉంటాను. ఇంత చెప్పేదానికి వస్తాను, ఇంత చెప్పి వెళ్ళిపోతాను. మీ చేతిలో ఉంటుంది, ఎంత తీసుకుంటారో అది మీ కెపాసిటీ. వై వీ షుడ్ నాట్ టేక్ మెడికేషన్. మందులు ఎందుకు వాడకూడదు? శరీరానికి మందులు అవసరం లేదు. చెప్పాను కదా, 27 years ఐ డోంట్ నో అబౌట్ వాట్ ఈస్ మెడిసిన్. వై ఆపరేషన్ నాట్ అడ్వైజబుల్. ఇక్కడ ఐ నాట్ అగెయిన్స్ట్ ద అలోపతి. అలోపతి ఈస్ రిక్వైర్డ్ వెన్ ఇట్స్ యాక్సిడెంట్, వెన్ ఇట్స్ రిక్వైర్డ్. అదే మన డాక్టర్ బిఎం ఇట్టే గారు చెప్తూ ఉంటారు, యూ హ్యావ్ టు యూజ్ ద అలోపతి యాజ్ అ క్విక్ ఫిక్స్. లైట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. డోంట్ కీప్ ఆన్ taking it around. So allopathy is not good for prolonged intake. So చాలా మంది దీంట్లో ఒక మాట ఏంటంటే, పెద్ద పెద్ద చదివిన వాడు కూడా సార్ నాకు థైరాయిడ్ తగ్గలేదు, థైరాయిడ్ అట్లే ఉంటుంది, ఇంత చూసేది. దిస్ ఈస్ యావరేజ్, నాట్ సో నార్మల్. ఎప్పుడైనా ఆలోచన చేస్తారా 80/120 ఉండాలంట? ఈ 80/120 ఎవరు కొట్టారు, ఎప్పుడు కొట్టాడు, ఎక్కడి నుంచి పెట్టేయండి, ఇది అందరికి ఎట్లా లాగో అవుతుంది? యూనిక్నెస్ అనే విషయం మనం మర్చిపోతున్నాం. సింపుల్గా సార్ నాకు నాన్నకు షుగర్ ఉంటుంది, నాకు కూడా వస్తుంది ఏమో చూసిన బాడలు ఉంటుంది. 120 ఉంటే మీకు మంచిది, 120 ఉంటుంటే అట్లా ప్రీ డయాబెటిక్ అంటారు. ఒక్కరోజు మీరు 20 సార్లు టెస్ట్ చేయండి, 20 రిజల్ట్ వస్తుంది. తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉంటుంది, నా మొబైల్లో బయోమెట్రిక్ వచ్చాను, నా మొబైల్ నా బాబు ఓపెన్ చేయడు, నా బాబు ఓపెన్ చేసి కుదరదు. ఎందుకంటే బయోమెట్రిక్ ఉండదు, లేదా ఐ విజువల్ ఇది విజన్ లాక్ ఉంటుంది, బయో లాక్. ఇప్పుడు నా మొబైల్ నా బాబు వాడు 90% ఓపెన్ చేయలేకపోతున్నాడు, నా రోగం నా బాబుకి ఎట్లా వస్తుంది? ఉండొచ్చు, జెనెటిక్గా ఉండొచ్చు. 100 రీజన్ ఒక రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ చబ్బిగా ఉండే వాళ్ళందరూ థైరాయిడ్ వస్తుంది, 100 రీజన్ ఒక రీజన్. హార్ట్ ప్రాబ్లం, బీపీ అనేది హార్ట్ ప్రాబ్లం లేదు, ఎంతో మందికి తెలుసు. మీకు నా యూట్యూబ్స్లో వీడియో ఉన్నది, ఒకసారి చూడండి. దీని పోయి ఆపరేషన్స్ నాట్ అడ్వైజర్ చెప్పాను కదా, దాన్ని తీయకూడదు అనమాట. శరీరంలో ఒక్క అవయం కూడా అనవసరంగా పెట్టలేదు. అప్పండిక్స్ తీసే వాడి జీవితకాలం బాధపడతారు. తెలుసా మీకు? రోగ నిరోధక శక్తి ఉండదు. టాన్సిల్స్, అడినాయిడ్, గాల్బ్లాడర్, యూట్రస్ నార్మల్గా తీసేస్తుంది. సైన్స్ పెరిగినప్పుడు రోగం తగ్గదు కదా.
సైన్స్ పెరిగినప్పుడు రోగం ఎందుకు పెరుగుతుంది? ఎక్కడో ఏమో మిస్ అవుతుంది. అదేమంట, హెల్త్ నాలెడ్జ్ లేదు. హెల్త్ ఈ సబ్జెక్ట్ అన్నీ 5th స్టాండర్డ్ నుంచి చెప్పి పిల్లలకి, కానీ చెప్పిస్తారా? ఓకే, 77 స్టేజెస్ ఆఫ్ ఉమెన్. ఫస్ట్ 7లో పిల్లారు ఏం చేయలేదు, సెకండ్ 7లో, ఫస్ట్ 7లో పళ్ళు ఉడుతుంది, సెకండ్ 7లో ఏజ్ అటెండ్ అవ్వాలి, థర్డ్ 7లో పెళ్లికి తయారవుతున్నారు, 7 మెనోపాజ్ అవుతుంది, పిఎంఎస్. ఇప్పుడు 7 49 ఇయర్స్లో వచ్చేది బాధ కాదు మీకు, బాడీ ఈస్ గెటింగ్ అడాప్టింగ్, హార్మోనల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, రెజ్యూనేట్ అవుతుంది, రీకన్స్ట్రక్ట్ అవుతుంది, రిపేర్ అవుతుంది, నాట్ ఏ డిసీజ్. చూడండి, 49 ఇయర్స్లో మీకు 49 ఇయర్స్లో బ్రెస్ట్లో కట్లు ఉంటుంది, టెస్ట్ సింపుల్, 2 మీల్ ఇన్ ఏ డే. ఇంకా సింపుల్, నాకు రోగమే రాకూడదు, జీవితకాలం ఇంకా సింపుల్, జీవితకాలం రోగమే రాకూడదు, 1 మీల్ ఇన్ ఏ డే. ఎవ్రీథింగ్ ఇస్ ఫుడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద ఇంట్లో పెద్దవాడు అంటున్నారు కదా, పెద్ద ఒక యజమాని వీల్ చైర్లో పోతారు, ఇంతలా ఉంటారు, 10 మంది వాడతారు, 20 డాక్టర్ ఉంటాడు, వీల్ చైర్లో పోతారు. ఎందుకంటే వాళ్ళకి తినేదానికి అన్నీ ఉంటుంది. పని మనిషి మిగిలిందే తినే అమ్మాయి బిందమంతా, కానీ ఏజ్ ఎక్కువ, వీల్ చైర్ తీసుకువెళ్తుంది. నేను ఎయిర్పోర్ట్లో చూస్తాను, పెద్ద పెద్ద హాస్పిటల్ చూస్తాను, సన్నగా ఉంటుంది, తినేదానికి ఏమి కుదరదు, సెంచరీ కొడుతుంది, అమ్మాయి ఆక్సిజన్లో వెళ్ళిపోతుంది, యజమాని. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ignorance because of imbalance of inner organ, imbalance because of చెప్పించేవాడు లేదు. నెక్స్ట్ 8 స్టేజెస్ ఆఫ్ మెన్. ఇప్పుడు ఇక్కడ మెనోపాజ్ అవుతుంది, ఫీమేల్ మెనోపాజ్ అవుతుంది, ఇక్కడ మేల్ మెనోపాజ్ 8 64 ఇయర్స్ తర్వాత స్పర్మ్లో కౌంట్ ఉండదు, 64 ఇయర్స్ వరకు కౌంట్ ఉంటుంది. అవరేజ్ స్టడీస్, యోగిక్ స్టడీస్. మీకు ఒక మాట సింపుల్గా చెప్పనా, మన శరీరంలో ఒక జాన్ అంటారు, ఇదేమి ఒక చేయి పెడితే ఒక జాన్ అంటారు తమిళ్లో, ఒక ఇది పెట్టుకోండి, ఒక ఇదిలాగా 8 పెట్టి మీరు స్కేల్లో చూడండి, మన హైట్ అంత ఉంటాం, ఎన్సాన్ ఉడంబు అంటారు తమిళ్. ఇదిలా ఒక స్కేల్ పెట్టుకొని మెజర్మెంట్ చేయండి, ఇంటి 8 పెట్టండి, మీ వెయిట్ ఈక్వల్గా ఉంటారు దానికి. యోగిక్ సైన్స్. మీ వెయిట్ ఎంత ఉండాలో తెలుసా మీకు? మీరు ఎంత సెంటీమీటర్ హైట్ ఉంటారో ఆ సెంటీమీటర్ నుంచి 100 సెంటీమీటర్ మైనస్ చేస్తే మీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 170 ఉంటానంటే నా వెయిట్ 170 మైనస్ 100, 70 ఈజ్ మై వెయిట్. ఎంతో ఇప్పుడు మాస్ ఇండెక్స్, వెయిట్ ఇండెక్స్ అన్నమాట. పెద్దవాడు సింపుల్. ఇండియన్ టాయిలెట్లు ఎక్కడ కానీ లేదు, ఇండియన్ టాయిలెట్స్ ఉండండి, మీకు కాన్స్టిపేషన్ ఉండదు, కాన్స్టిపేషన్ లేదా రోగమే రాదు. ఇండియన్ టాయిలెట్ అనేది కొత్తగా చూస్తున్నాను. ఇండియన్ టాయిలెట్ ఇప్పుడు మన పాత అలవాటు నుంచి వస్తూ ఉంటున్నామో, కొత్త రోగం పేరు పుడుతూ ఉంటుంది, బిహేవియరల్ డిసీజ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మెటాఫిజిక్స్ చదువుతారు. వాట్ ఈస్ మెటాఫిజిక్స్? సైకాలజీ, ఫిజియాలజీ, ఫిలాసఫీ. యూనివర్సల్ లాస్ అంట ఏమి, సబ్ లాస్ అంట ఏమి, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంట ఏమి, ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ అంటే ఏమి, అఫర్మేషన్, విజువలైజేషన్ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ మెడిటేషన్. చాలా మంది మెడిటేషన్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ చాలా తెలుస్తున్నారు. హార్ట్ఫుల్ మెడిటేషన్, రాజ మెడిటేషన్, విపాసన మెడిటేషన్ ఉంటుంది. అది డిఫరెంట్ ప్రాక్టీస్, మెడికల్ ప్రాక్టీస్ అన్నమాట. టైప్స్లో 2 ఉంటుంది. ఆల్రెడీ చెప్పిన అక్యుపెంచర్ అన్ని 2గా చూస్తుంది, ప్యాసివ్, యాక్టివ్. నాకు మనసు మాత్రం సైలెంట్గా కావాలి, ప్యాసివ్ మెడిటేషన్. నా లక్ష్యం, నా కోరిక, నా పేషన్ ఉండాలి, నా అది తీయాలి, ఇది తీయాలి, సాధించాలి, దానికి ఫోకస్ ఇచ్చేది యాక్టివ్ మెడిటేషన్. క్లాస్లో దీంట్లో ఆల్ఫా మెడిటేషన్ కూడా చెప్పొచ్చు. 2-3 క్లాసులు మన ఆల్ఫా మెడిటేషన్ క్లాస్ జరిగింది, మీకు కూడా ఆల్ఫా మెడిటేషన్ చెప్పించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టెలిపతి, డిస్టెన్స్ రీడింగ్ ఆల్రెడీ చెప్పాను. క్వాంటమ్ హీలింగ్ అంటే ఏమి? క్వాంటమ్ ఇస్ నథింగ్ బట్ బాడీ హ్యావ్ ఓన్ ఇంటెలిజెన్స్, హీలింగ్ ఇంటెలిజెన్స్. బాడీ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్. ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. నెక్స్ట్ మరి బెర్త్ రైట్ టు బి హ్యాపీగా ఉండాలి మనం. పాతది, నడిచిపోయేది, భయం, కోపం, ఆలోచన, జరిగింది, రైట్ టు బి హ్యాపీ, రైట్ టు బి హెల్తీ అనేది మన రైట్స్ అన్నమాట. దెన్ రైట్ టు బి రిచ్ అంటే చెప్పాను కదా, ఫైనాన్షియల్లీ. నిన్న కూడా ఒక స్టూడెంట్ మాట్లాడారు, సార్ నేను కూడా స్పిరిచువల్ అన్ని మెడిటేషన్ చేస్తాను సార్, కానీ నాకు ఫైనాన్షియల్గా చాలా వీక్ సార్. దెన్ దెర్ ఇస్ నాట్ అ స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్ ఇన్ ఎవ్రీథింగ్.
ఎవరైనా ఒక పెద్ద కార్పొరేట్ గురుస్ ఎవరైనా చాలా డబ్బుకు కష్టపడే వాళ్ళు చూసినారా మీరు? పెద్ద పెద్ద జూంబర్, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద దీంట్లో ఉంటున్నారు, పెద్ద పెద్ద ఆసరాలు, పెద్ద పెద్ద కంట్రీస్లో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. సో రైట్ టు బి రిచ్ అనేది చాలా వరకు మనం అక్సెప్ట్ చేయకపోతున్నాము. ఇప్పుడు మీకు ఈ క్లాస్లో ఒక టేక్ అవేగా మీకు చెప్తున్నాను. ఎందుకు మన రిచ్ అంటే మీన్ ఎనఫ్ మనీ, నాట్ అంబానీ అదాని ఈక్వల్, ఎనఫ్ మనీ మనకి ఎందుకు డైరెక్ట్ ఒక సింపుల్ మీరు మీ గుండెలో చేయి పెట్టి చూడండి. ఎప్పుడు మన డబ్బు తీసుకుంటున్నాము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ ఆర్ వ్యాపారం అది ఎక్కడో వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి ఎప్పుడు మనం తీసుకుంటున్నాము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సేమ్ డబ్బు మనం ఇచ్చేటప్పుడు ఎంత బాధపడుతున్నాం. కాసా కష్టపడేదానికి, డబ్బు లేకుండా కష్టపడేదానికి రూట్ కాస్ అని చెప్పొచ్చు. డాక్టర్ శివ్ కేరాఫ్ అని ఒక బుక్ రాసే ఒక రైటర్ ఉన్నది, యూ కెన్ విన్ అని ఒక ఆథర్ శివ్ కేరాఫ్. వాళ్ళ దగ్గర ఒక వర్క్షాప్ నేర్చుకున్నాము, అది చెప్పించదు. ఇది ఒక 100 పాయింట్ ఒక పాయింట్. ఎప్పుడు మనము తీసుకుంటున్నామో ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నామో ఇచ్చేటప్పుడు అంత ఆనందంగా ఫీల్ అవ్వలేకపోతున్నాం, మాకు చెప్పలేదు. ఎప్పుడు మీరు ఆనందంగా ఇవ్వండి, రీజనబుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ కొన్నాను, ఒక ఐఫోన్ 80,000 ఉంటుంది. ఐఫోన్ కొనేలా వర్త్కి ఎంత వర్త్ కొనాలో అంత వర్త్ ఇస్తున్నాం, వాటి రీజనబుల్గా అమ్ముతున్నారు. తీసినప్పుడు మీరు ఎంత కన్ఫ్యూజ్గా ఎంత కష్టపడి తీసినారో యువర్ ఫ్రీక్వెన్సీ, యువర్ వైబ్రేషన్, యువర్ ఎనర్జీ డిస్టర్బ్ ద యూనివర్స్ అన్నమాట. ఇది ఒక మెటాఫిజిక్స్ మీ క్లాస్లో చెప్పిస్తాను. సో దిస్ ఇస్ ఆల్సో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. యూ కెన్ ఫైనాన్షియలీ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ అటెండింగ్ ద ఆల్ క్లాస్ అండ్ వర్క్షాప్స్. ఇది ఇట్స్ నాట్ ఇన్ ద తప్పైన లైన్లో కాదు, ఒక అబద్ధం చెప్పాడు కదా, అబద్ధమే చెప్పరు, నిజంగా చెప్తారు. మీకు ఏమి కావాలో వస్తూ ఉంటుంది, ఏమి కావాలో వస్తూ ఉంటుంది. You can learn this all the life lessons from the class. Just a complete revision జరుగుతుంది. ఐ డయాగ్నోసిస్, దీని తప్ప ఐ కంటిలో ఎట్లా డయాగ్నోస్ చేసింది, పళ్ళుని ఎట్లా డయాగ్నోస్ చేసింది, నాలుగుని ఎట్లా డయాగ్నోస్ చేసింది అని ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అడిషనల్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిద్ధ మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోఫేజీ అని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉంటుంది. మన సెల్ విల్ ఈట్ ద ఓన్ డీటాక్స్, సడిపోయి సెల్తో తీసుకునేది అన్నమాట ఆటోఫేజ్. సో సైకోజెనిక్ అనేది మన చెప్తూ సైకోజెనిక్ డెత్ అనేది ఉంటుంది. కొత్త సైన్స్, ఇది మీకు డీటెయిల్గా చెప్తున్నాను. నోసిపోయింట్ ఏమి ప్లేస్ పాయింట్ చెప్తున్నాను. న్యూరోప్లాస్టిసిటీ అనేది ఏమి చెప్తున్నాను. ఆల్ఫా మైండ్ పవర్ అనేది ఏమి, OVR ఫెయిలింగ్ అనేది మీకు క్లాస్లో చెప్తూ ఉంటాను. నెక్స్ట్ జూన్ 2026లో ఫైనల్ ఎగ్జామ్ మీకు జరుగుతుంది. ప్రాక్టికల్ 300 మార్క్స్, థియరీ 300 మార్క్స్ వస్తుంది. దీని తర్వాత ఆగస్టులో కాన్వకేషన్ ఉంటుంది. ఇది మన నేషనల్ లెవెల్ ఆటోనమస్ బాడీ కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి తీసుకొచ్చి కాన్వకేషన్ చేసేదానికి. నెక్స్ట్